श्रीगुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। ఐదో అధ్యాయంలో సన్యాసం అనే దాని గురించి ప్రస్తావన చేశాడు అర్జునుడు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి అని. అందులో ఏది నాకు ఉత్తమం, సన్యాసం ఉత్తమమైందా కర్మయోగం ఉత్తమమైందా తేల్చి చెప్పు, తదేకం వద నిశ్చిత్య అని అడిగాడు. అందులో సన్యాసం గొప్పదే, కానీ కర్మయోగమే నువ్వు చేయాల్సింది అనే మాట చెప్పాడు. ఎందుకంటే సన్యాసం దాకా నువ్వు ఇంకా రాలేదు అనే అభిప్రాయాన్ని స్పష్టంగానే చూపించాడు. కర్మయోగ విశిష్యతే, ఎందుకంటే కర్మయోగం అనేది మొదటి మెట్టు. తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. కర్మయోగం అనేది మొదటి మెట్టు. మొదటి మెట్టు గొప్పదా రెండో మెట్టు గొప్పదా అంటే సమాధానం ఏం చెప్పాలంటే మొదటి మెట్టు గొప్పది, రెండో మెట్టు ఎత్తుది అని చెప్పాలి. రెండో మెట్టు ఎత్తులో ఉంటుంది, మొదటి మెట్టు గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రెండో మెట్టు ఎత్తులో ఉంది కదా అని చెప్పి దాని మీద ఎవరు కాలు పెట్టలేరు. మొదటి మెట్టు మీదే కాలు పెట్టాలి, మొదటి అడుగు మొదటి మెట్టు మీదే పడాలి. కాబట్టి మొదటి అడుగు గొప్పది అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దాన్నే ఈ ఆత్మసంయమ యోగం అనేటువంటి అధ్యాయంలో కొంచెం వివరంగా చెప్పడానికి, మరొక కోణంలో దాన్ని విస్తృతపరచడానికి పరమాత్మ ప్రారంభం చేస్తున్నాడు. శ్రీ భగవానువాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః అని ప్రారంభించు. సన్యాసం అంటున్నావు కదా, సన్యాసంలో పరిత్యాగం అనేది కదా ప్రధానం. ఆ పరిత్యాగం గనక అలవాటైతే ఎక్కడున్నా అది సన్యాసం లెక్కలోకే వస్తుంది. అనాశ్రిత కర్మఫలం, కర్మఫలాన్ని కోరుకోకుండా కర్మఫలితాన్ని త్యాగం చేయటం అనేది గనక ఉంటే, కార్యం కర్మ కరోతి యః, తాను చేయవలసిన పని చేసేటువంటి వాడు కూడా సన్యాసి అవుతాడు. స సన్యాసీ చ. విశేషం ఏంటంటే అన్నీ వదిలిపెట్టినవాడు సన్యాసి అవుతాడు, కానీ ఇతను స సన్యాసీచ యోగీచ, యోగి కూడా కర్మయోగం ఉంది కాబట్టి యోగీచ భవతి. అంతేగాని న నిరగ్ని న చాక్రియ. నిరగ్ని చేయవలసినటువంటి అగ్ని కార్యాలని, అంటే అగ్నితో చేయవలసినటువంటి పనులను వదిలిపెట్టినవాడు, తనకు విహితమైనటువంటి క్రియల్ని వదిలిపెట్టినవాడు, వాడిని సన్యాసి అని అనరు. న నిరగ్ని న చాక్రియ అని పరమాత్మ అంటున్నాడు. యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి భారత న హ్యసన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన అని దానికే వివరణ ఇస్తున్నాడు. సన్యాసం అంటే ఏదో అనుకునేవు, నేను చెప్పిన కర్మయోగమే, నేను చెప్పిన కర్మయోగమే సన్యాసం. యం సన్యాసమితి ప్రాహు యోగమేవ తం విద్ధి, యోగమే అది అని తెలుసుకో. నేను చెప్పిన కర్మయోగాన్ని మించి సన్యాసం అనేది లేదు. ఎందుకంటే నేను చెప్పిన కర్మయోగంలో కర్మఫల సన్యాసం అనేది ఉంది, కర్మఫల సంకల్ప సన్యాసం అనేది ఉంది, రాగద్వేష సన్యాసం అనేది ఉంది. ఇది లేకుండా నేను చెప్పిన కర్మయోగం రాదు, ఇది లేనిదే సన్యాసం కూడా నిలవదు. న హ్యసన్యస్త సంకల్ప యోగీ భవతి కశ్చన. ఇంకో రకంగా కూడా తీసుకోవచ్చు. యోగాభ్యాసం చేయాలి, మేము యోగాన్ని సాధించాలి అనుకుంటారు కదా, వాళ్ళు కూడా ముందు అసలు సంకల్పాన్ని వదిలిపెట్టాలి. సంకల్పాలని వదిలిందే యోగం అనేది రాదు. యోగం అంటే గట్టిగా బాస్పెట్లు వేసి కూర్చోవటమో కాదు,
ఏదో ముక్కు పట్టుకుని కూర్చోవడమో కాదు, ఇంకోటి ఏదో కాదు, శరీరంలోని విన్యాసాలు యోగం కాదు, మనసులోని ఆలోచనల్ని కట్టిపెట్టడం అనేది యోగం. ఆ మనసులోని ఆలోచనలు కట్టిపెట్టాలంటే ముందు సంకల్పాలని వదిలిపెట్టవలసిందే. కాబట్టి నేను చెప్పిన ఈ కర్మఫల త్యాగం అనేది లేనిదే యోగము రాదు, కర్మయోగము రాదు, సన్యాసము సిద్ధించదు. కాబట్టి నేను చెప్పిన కర్మయోగమే అన్నిటికంటే గొప్పది పో అని అన్నాడు. సరేనండి, కర్మయోగమే గొప్పది అంటున్నారు కాబట్టి, కర్మయోగమే మొదటి మెట్టు అంటున్నారు కాబట్టి కర్మయోగాన్ని ఒప్పుకుంటామండి. కానీ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు దాన్ని కర్మాచరణని కొనసాగించాలి, ఎప్పుడు ఆపాలి, ఎలా తెలుస్తుంది? గీత తెలియాలి కదా. రన్నింగ్ రేస్ పెట్టారు, ఓహో పరిగెత్తుతూనే ఉంటే ఏమవుతుంది? పరిగెత్తుతూనే ఉంటే అలుపే వస్తుంది, అంతకుమించి ఏం లేదు. అప్పటికే వాడు గీత దాటి చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళినా సరే నన్ను పరిగెత్తమన్నారు అని పరిగెత్తుతూ ఉండడు కదా. వాడికి ఏదో గీత ఉంటుంది, గీత దగ్గర ఆగిపోతాడు కదా. మరి ఈ కర్మయోగానికి గీత ఏది అంటే దాన్ని తన భాషలో చెప్పాడు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే అని. ఏం లేదులేవయ్యా, కర్మ మార్గం నడుస్తూ ఉంటుంది. ఈ కర్మయోగం నడుస్తూ ఉండగా ఎప్పుడో ఒక కోరిక బలపడుతుంది. ఏమని? మనకి మోక్షం కావాలి, మోక్షం కోసం ప్రయత్నం చేయాలి అనే కోరిక బలపడుతుంది. కోరిక బలపడటంతో పాటుగా, దానితో పాటుగా మనం ఇంకా ఈ కర్మ మార్గాన్ని చాలిస్తే సరిపోతుందేమో అనే అభిప్రాయం కలుగుతుంది. అంతవరకు కర్మ మార్గం తప్పనిసరి. ఆరురుక్షోహో మునేర్యోగం కర్మ కారణం ఉచ్యతే. ఇంకా మనస్సు శుద్ధి పడిందా లేదా అనే సందేహం ఉంటే కర్మ మార్గాల్లో ఇంకా కొంతకాలం ఉండాల్సిందే అన్నట్లు. అలా కాదు, మనస్సు శుద్ధమైపోయింది, మనం ఇంకా ఆపచ్చేమో అని అనిపిస్తే కర్మ మార్గానికి ఒక అవధి వచ్చినట్లు. ఆ యోగ్యత అనేది వచ్చింది అని సుమారుగా ఎవరికి వారికి తెలుస్తూనే ఉంటుంది. యోగారూఢస్య తస్యైవ శమః కారణం ఉచ్యతే. ఆ యోగ్యత వచ్చి ఒక జ్ఞాన మార్గంలోకి అడుగులు వేస్తున్నాడు అని అనిపిస్తే గనక ఇంకా ఈ కర్మ పోయి దాని స్థానంలో శమదమాదులు వచ్చి చేరుతాయి. ఏదో అంతఃకరణ నిగ్రహము, ఏదో బహిష్కరణ నిగ్రహము, ఇలాంటివేవో వచ్చి చేరుతాయి. అవి తెలిసిపోతుంది అని. బంగారం ఏదో బాగు చేయమని చెప్పి కంసాలికి మన ఎదురుకుండానే చేయమని చెప్పి ఇచ్చాము. వాడు సుత్తి తీసుకుని దాన్ని కొడుతూ ఉన్నాడు. ఎంతసేపు కొడతావురా నా బంగారాన్ని అని అడిగితే ఏమంటాడు? సాగేంత వరకు కొడతానంటాడు. అసలు ఎప్పుడు సాగుతుంది రాయా అంటే అది నాకు తెలుస్తుంది, నీకు తెలియదు, కాసేపు కూర్చోమని అంటాడు. అదే కదా అనాలి. నా పనికి అడ్డం రాకు అనే కదా అనాలి. అలాగే ఈ మనస్సుని కర్మ మార్గంలో ఎంతసేపు కొట్టాలి అంటే ఈ మనస్సు సరిగ్గా సాగేంత వరకు కొట్టాలి. ఈ మనస్సుని ఎంతసేపు కర్మ మార్గంలో ఉంచాలి అంటే బంగారంలో మకిలిపోయేంత వరకు దాన్ని రసాయనాల్లో ఉంచుతారు కదా, అంతసేపు ఉంచాలి. దానికి మకిలంతా పోయి సరిగ్గా సాగి కావలసిన ఆకారానికి దగ్గరగా వచ్చినప్పుడు ఆ కంసాలివాడు కొట్టడాన్ని ఆపేస్తాడు. ఈ కర్మ మార్గంలో ఉన్నవాడికి కూడా ఇక్కడికి ఆపేయచ్చు అని దానంతట అదే తెలుస్తుంది. ఎప్పుడు ఆపాలి అనే హడావిడిలో ముందు మొదలుపెట్టక్కర్లేదు. మొదలుపెట్టే కార్యక్రమాన్ని ఎప్పటికి ఆపాలి అని నిర్ణయించుకోనక్కర్లేదు. ఎప్పుడు మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుంటే సరిపోతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. మనది అలాంటి కార్యక్రమమే కదా. ఎప్పుడు మొదలవుతుంది అనేది ఒక టెన్షను, ఎప్పటికి ఆపుతారు అనేది రెండో టెన్షను. ఎప్పటికి ఆపుతారనే ఆ పరీక్ష లేనే లేదు. ఎప్పటికి ఆగితే అప్పటికే ఆగుతుంది. ఎప్పుడు మొదలవుతుంది అంటే ఏదో 4:30 అంటే 5ంటికి మొదలవుతుంది అనే ఉంది కదా. అలాగే మొదలు పెట్టుకోవచ్చు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే, యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హి నేంద్రియార్థేషు న కర్మష్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. దాన్నే వివరిస్తున్నాడు. ఎప్పటి వరకు కర్మ మార్గం? యదా హి నేంద్రియార్థేషు న కర్మసు అనుషజ్జతే. ఇంద్రియార్థాల మీద మనసు పోనంత వరకు కర్మ మార్గమే. ఇంద్రియార్థాల మీద మనసు పోతున్నంతసేపు కర్మ మార్గమే ఉత్తమం. ఇంద్రియార్థాల మీద మనసు పోవట్లేదు, ఆగిపోయిందంటే ఇంకా కర్మ మార్గం చాలనుకోవచ్చు.
ఇంకా ఏదో చేయాల్సింది ఉంది, ఏదో బాకీ ఉంది అని అనిపించినంతసేపు కర్మ మార్గం ఉన్నట్లే. ఇంకా చేయాల్సిందేం లేదు అనే మాట అనిపిస్తే, నిజంగా అనిపిస్తే, చేయాల్సిందేం లేదు అని మనమే రాసేసుకుంటే సరిపోదు, చేయాల్సిందేం లేదు అని నిజంగానే వస్తే అప్పుడు కర్మ మార్గం పూర్తయినట్టు. అప్పుడు సర్వ సంకల్ప సన్యాసి, అప్పటికే అన్ని సంకల్పాలని వదిలిపెట్టుకుంటాడు కాబట్టి యోగారూఢ, యోగాన్ని ఎక్కినవాడు లేదా యోగ్యతను సాధించినవాడు అయిపోతాడు. యోగ్యతని సాధించిన వాడికి కర్మ మార్గం అక్కర్లేదు, ఇంకా చాలు. అందులో ఈ యోగారూఢత్వాన్ని సాధించడానికి ఎవరికి వారు ప్రయత్నం చేసుకోవాల్సిందే. ఈ యోగారూఢత్వం కోసం ఎవరికి వారు ప్రయత్నం చేయనిదే ఏమీ దక్కేది ఉండదు. ఎందుకంటే ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్, ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. ఎవరికి వారు ఉత్హరేత్, తమను తాము ఈ సంసార సాగరం నుండి బయట పారేసుకోవాలి, పైకి విసిరేసుకోవాలి, బయటపడేసుకోవాలి. ఉద్ధరేత్, ఎవరికి వారే విసిరేసుకోవాలి. ఎవరైనా నాకు చేయందిస్తారా అని ఎదురు చూడక్కర్లేదు. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం, ఎవరికి వారు తమను తామే ఈ సంసార సాగరం నుండి బయటపడేసుకోవాలి. నాత్మానం అవసాదయేత్, ఎవరికి వారు తమను ఇంకా కూడా కిందకి పారేసుకోకూడదు. నాత్మానం అవసాదయేత్, ఇంకా నాశం వైపు అడుగులు తీయించకూడదు. ఇంకో కోణంలో చూసుకుంటే ఎవరికి వారు తమ మనస్సుతో తమ మనస్సుని కట్టడి చేసుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మన ఆత్మానం, తమ మనస్సుతో తమ మనస్సుకే చెప్పుకుని తమ మనస్సుతోనే తమ మనస్సుని కట్టడి చేసుకోవాలి. నాత్మానం అవసాదయేత్, దీన్ని ఏదో పాడు చేద్దామని ఎవరు ప్రయత్నం చేయకూడదు, చేయక్కర్లేదు కూడాను. ఆల్రెడీ అది అదే మార్గంలో ఉంది కాబట్టి ప్రత్యేకించి ఇంకా కూడా దాన్నేం పాడు చేయక్కర్లేదు. నాత్మానం అవసాదయేత్, ఎందుకంటే ఈ మనస్సే ఎవరికి వారికి బంధువు, ఈ మనస్సే ఎవరికి వారికి శత్రువు. ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. బంధు రిపు అనే రెండు పదాలు వచ్చినప్పుడు ఆత్మ అంటే మనస్సు అని అర్థం. ఆత్మ అనే శబ్దానికి మొత్తం 3 అర్థాలు ఉంటాయి. ఒకటి మనం చెప్పుకునేటువంటి ప్రత్యేగాత్మ, రెండోది అంతఃకరణం, మూడోది శరీరం. ఎక్కడ ఏ అర్థం సరిగ్గా కుదురుతుందో చూసుకుని ఆ అర్థాన్ని చెప్పుకోవాలి. బంధు రిపు అని వచ్చింది కాబట్టి ఇక్కడ ఆత్మ అంటే బుద్ధి లేదా మనస్సు అనే అర్థం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏ మనస్సు ఎవరికి బంధువు, ఏ మనస్సు ఎవరికి శత్రువు అంటే బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేత్ ఆత్మైవ శత్రువత్ అని తానే దానికి వివరణ ఇచ్చాడు. ఏ మనస్సు బంధువుగా ఉంటుంది అంటే బంధురాత్మ ఆత్మనస్తస్య ఏనాత్మైవ ఆత్మనాజిత, ఏ మనస్సుతోనైతే ఆ మనస్సు మీదే గెలుపుని సాధించామో, ఆ గెలుపును సాధించిన మనస్సు కానీ గెలిచిన మనస్సు కానీ రెండు ఒకటే కాబట్టి పెద్దగా తేడా రాదు, ప్రయోగంలో తేడా రాదు. ఆ మనస్సు బంధువు లాంటిది. ఏ మనస్సు మీద మనం ఇది పట్టు సాధించలేకపోయామో, ఏ మనస్సు మీద ఏమాత్రం వశం అనేది లేకుండా ఉందో అలాంటి మనస్సు, లేదా ఏ మనస్సుతో అన్నామో ఆ మనస్సు కానీ ఏదైనా పర్వాలేదు, అది శత్రువే. అనాత్మనస్తు అంటే అవిజితాత్మనస్తు శత్రుత్వే వర్తేత ఆత్మైవ, అది తనకు తానే శత్రువు అవుతుంది, లేదా తన యొక్క అతి ప్రధానమైన జీవుడికి తాను శత్రువుగా మారుతుంది. ఏం మొహమాటం లేదు, శత్రువత్, బయట శత్రువు ఎంత అపకారం చేస్తాడనుకుంటామో అంత అపకారాన్ని, అంతకంటే ఎక్కువ అపకారాన్ని అయినా సరే ఈ మనస్సు చేస్తుంది. ఏంటి? గెలవలేని మనస్సు ఇలాంటి అపకారం చేస్తుంది. బంధువు అంటే ఏంటి? బంధువు అంటే మన డెఫినేషన్ ప్రకారం పడకపోయినా పడినట్లుండేవాడు అని కదా. అందరికీ నచ్చే డెఫినేషన్ ఇది, అందరూ చెప్తేనే తెలిసిన డెఫినేషన్, నాకేం తెలుసు.
కాబట్టి పడకపోయినా పడినట్లుండేవాడు. పడకపోవటం ఎలా తెలుస్తోంది, పడినట్టు ఉండటం అనేది ఎలా తెలుస్తోంది అంటే, మనం బాగుంటే ఎక్కడెక్కడో ఏవో మాటలు మాట్లాడుకుంటాడు, మనకు వినిపించేటట్లు మాట్లాడుకుంటాడు. మనకు బాగాలేకపోతే మాత్రం వస్తాడు. ఎందుకు వస్తాడనేది వేరు వేరు సందర్భాలు, కానీ బాగుండకపోతే వచ్చి అయ్యో ఇలా అయింది, అయ్యో నా సానుభూతి నీకు అని సానుభూతినైనా వ్యక్తం చేస్తాడు. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటాడు, అది బంధు లక్షణం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఏదో బంధువు, ఏదో జ్ఞాతి అనో ఇంకోటనో అనుకోవాలి. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నవాడైతే వాడిని బంధువు అనొచ్చు. మిగతా అప్పుడు వచ్చి పలకరించాలని నియమమేం లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిస్తే బంధువు అని పేరు పెట్టుకోవచ్చు. ఇది శత్రువు అంటే ఏంటి? ఏ కారణం లేకపోయినా సరే అపకారం చేసేవాడు, వీడినే కదా శత్రువు అనేది. బంధువు శత్రువు వీళ్ళిద్దరూ కలిసిపోయినట్లుగా ఈ మనస్సు కూడా కలిసిపోతుంది. ఈ మనస్సుని మనకు ఉపకారం చేసే పదార్థంలాగా తీసుకోవాలా, అపకారం చేసే పదార్థంలాగా తీసుకోవాలా అంటే, ఉపకారం చేసే పదార్థంలాగా తీసుకోవాలి అంటే దాని మీద గెలుపు ఉండాలి. అది అపకారం చేసే వస్తువులా మిగిలిపోవాలంటే ఉన్నదాన్ని ఉంచేసేయచ్చు. దాని మీద గెలుపు అది లేకుండా అలాగే ఉంచేసేయచ్చు. ఒకే మనస్సు బంధువులాగాను శత్రువులాగాను వ్యవహరిస్తుంది. అందులో దాని తప్పేమీ లేదు. దాని స్వభావం ప్రకారం అది నడుస్తుంది. చేయవలసిందల్లా దాని మీద పట్టు సాధించటం అనేది మనం చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానాపమానయోః. ఒకవేళ గనక జితాత్మనః మనస్సు మీద గెలుపు గనక సాధిస్తే ప్రశాంతత అనేది వచ్చి తీరుతుంది. ఒకవేళ గనక ప్రశాంతత అనేది వస్తే ప్రశాంతస్య పరమాత్మ సమాహితః, ఆ ప్రశాంతమైన మనస్సులో పరమాత్మ అనేవాడు వచ్చి కూర్చుంటాడు. ఇంటికి ఎవరినైనా పిలిచామనుకోండి, ఇల్లంతా ఇంత లోతునుందనుకోండి, ఎక్కడ కూర్చుంటాడు? మామూలుగా మనం వెప్పిన బట్టలు ఎక్కడ పారేస్తాము? ఓ సత్సంప్రదాయం ప్రకారం మనం కూర్చునే సోఫాల మీదే కదా పారేసుకోవాలి, మనం కుర్చీలోనే పెట్టుకోవాలి. ఉతకవలసిన బట్టలు ఎక్కడ పెట్టాలి? హాల్లో ఎవరైనా వస్తే కనిపించేటట్లు పెట్టాలి. అదే కదా సంప్రదాయం. ఉతికిన తర్వాత ఆరిన తర్వాత బట్టలు ఎక్కడ పెడతారు చెప్పండి? ఎక్కడ ఉంటాయి అవి? సరిగ్గాను టీవీకి ఎదురుకుండా ఉంటాయి. టీవీ చూస్తూ కదా మడతలు పెట్టుకోవాలి. కాబట్టి ఆ టీవీ ఉండే హాల్లోనే కదా బట్టలు ఉండేవి. పోనీ చీపిరితో ఊడుద్దాము అంటే ఆ ఊడవటం మర్చిపోయి మానేసి చాలా ఏళ్ళయింది కదా, అందుకని ఊడవలేదు, ఇంత లోతునుంది. ఏ కుర్చీ ఖాళీ లేదు, ఉతకాల్సిన బట్టలు ఉతికిన బట్టలు అన్నీ ఉన్నాయి, సోఫా నిండా అవే ఉన్నాయి. ఆల్రెడీ మధ్యాహ్నం పడుకునేటప్పుడు వేసుకున్న దిళ్ళు అవి సోఫాల్లో అలాగే ఉన్నాయి. ఇంటికి ఎవడైనా వచ్చాడు, ఎక్కడ కూర్చోవాలి? కింద కూర్చోడానికా మట్టిగా ఉంది, సోఫాల్లో కూర్చోడానికా అన్నీ అడ్డాలున్నాయి. ఇది కాక గిన్నెలు గరిటెలు అవి ఉండటం మామూలే, సహజమే, అది ఏమీ అడ్డమేం లేదు. సర్వం పూరి జగన్నాథమైన వాళ్ళకైతే తిన్న కంచాలు తినని కంచాలు అన్నీ అక్కడే ఉండటం కూడా సహజమైపోయింది కదా. మరి ఇంత అల్లకల్లోలంగా ఉండే ఇంట్లో వచ్చిన వాడు ఎక్కడ కూర్చుంటాడు? రావాలని ఎలా అనుకోవాలి? పాపం కనీస మర్యాదస్తుడైతే రావాలని ఏమనుకుంటాడు? అలాగే పరమాత్మ కూడా మర్యాదస్తుడే కదా పాపం. ఆయన పోనీ ఎవరైనా పిలుస్తున్నారు మనసులోకి వచ్చేద్దాము అని అనుకుంటే, పోనీ అక్కడే ఉన్నాడో లేడో తర్వాత మాట, కానీ పై అధ్యాయాల్లో చూసుకుందాం. కానీ వచ్చేద్దాము, వచ్చి కూర్చుందాము అనుకుంటే చోటేది? కూర్చునే చోటేది? అసలు అడుగు పెట్టే చోటేది? అంతా గజిబిజిగాను గందరగోళంగాను ఉంటే చోటేది? కాబట్టి ఆ మనస్సుని శుభ్రం చేయవలసిన అవసరం ఉంది కదా. ఎవరైనా ఇంటికి వస్తే హడావిడిగా ఈ బట్టలన్నీ తీసేసి, ఈ ఉతికిన బట్టలన్నీ తీసి బెడ్రూమ్లో పెట్టి మీద పారేస్తాం కదా, పారేసి దాన్ని క్లీన్ చేసేస్తాం కదా. అలాగే ఈ మనస్సును మొత్తాన్ని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనస్సును గజిబిజిగా కాకుండా ప్రశాంతంగా ఉంచవలసిన అవసరమైతే ఉంది. ప్రశాంతస్య పరమాత్మ సమాహితః. అలాంటి ప్రశాంతమైన మనస్సులో పరమాత్మ కాస్తంత నిదానంగా నెమ్మదిగా కూర్చుంటాడు, కుదురుకుంటాడు, కాసేపు ఉండాలని అనుకుంటాడు. లేకపోతే అలా వచ్చి అలా వెళ్ళిపోవడం తప్ప వేరే దారి ఉండదు.
ఏదో వచ్చామా పలకరించామా వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. ప్రశాంతస్య పరమాత్మ సమాహిత. అందువల్ల ఏం చేయాలి అంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేసుకోవాలి. దానికి మనస్సు మీద గెలుపు అనేది ఎంతో ప్రధానం. ఆ మనస్సు మీద గెలుపుకి శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానాపమానయో సమో భవేత్ అనేది కూడా చాలా ప్రధానం. ఏ రకమైన ద్వంద్వం వచ్చినా శీతోష్ణాలు, సుఖదుఖాలు, మానావమానాలు వీటన్నిటినీ సమంగా తీసుకోవటం అనేది కూడా చేసుకోవాలి. అలా చేస్తే సమబుద్ధి అనేది గనక వచ్చేస్తే, ఇది వెనకాల చెప్పుకున్న సమబుద్ధి కాదు, వెనకాల చెప్పుకుంది సమమైన పరమాత్మ మీద ఉండాల్సిన బుద్ధి, ఇదేమో ద్వంద్వాల మీద ఉండవలసినటువంటి సమబుద్ధి. ఈ సమబుద్ధి అనేది గనక వచ్చేస్తే, మనస్సు ప్రశాంతమైతే, అల్లకల్లోలంగా లేకపోతే పరమాత్మ సమాహిత అని పరమాత్మే చెప్తున్నాడు. దీనికి ఏం చేయాలి అంటే, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచన అని చేయాలంటున్నాడు. మామూలుగా ఎవరికైనా సరే తృప్తి అనేది ఎక్కడుంది అంటే వస్తువుల మీద ఉంది, వస్తువులతో తృప్తి ఉంది. అలా కాకుండా జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ, జ్ఞానం విజ్ఞానం ఈ రెండిటితో తృప్తిని సాధించుకోవటం, ఈ రెండిటితో తృప్తిని సాధించుకోవటం అనేది అలవాటు అవ్వాలి. విషయ తృప్తి తగ్గాలి. జ్ఞానం అంటే శాస్త్రవాక్యాల వల్ల కలిగేటువంటి జ్ఞానం. విజ్ఞానం అంటే అదే జ్ఞానం అనుభవ రూపంలోకి మారటం. ఇప్పుడు మనం వింటున్నది కేవలం శాస్త్రవాక్యాలని మాత్రమే. ఏమని? ఆత్మ, పరమాత్మ ఏదో వ్యాపకము, అన్ని చోట్ల ఉంది, మన మనస్సుల్లోనూ ఉంది, ఆ లోపల బయట అంతా ఉన్నది ఆత్మే అని వింటున్నాం. ఇది శాస్త్రవాక్యాల వల్ల వచ్చేటువంటి జ్ఞానం. ఇదే జ్ఞానం గనక అనుభవ రూపంలోకి పరిణమిస్తే దాని పేరు విజ్ఞానం. ఈ జ్ఞానంతోనూ విజ్ఞానంతోనూ తృప్తి పడటం అనేది అలవాటు చేసుకోవాలి. శాస్త్రవాక్యాలు వింటే ఊకదంపుడు మాటలు అని అనకూడదు. శాస్త్రవాక్యాలు ఎప్పుడూ ఊకదంపుడు మాటలే ఉంటాయి. శాస్త్రం ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఎంత చెప్పాలి? ఒకే మాట చెప్పాలి. నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకో అని ఒకటే మాట చెప్పాలి. ఆ ఒకే మాట చెప్తే వినే మాట అయితే శాస్త్రం ఎందుకు వస్తుంది? ఒక్క మాటతో పని అయిపోతుందా? అవటం లేదు కదా. కాబట్టి శాస్త్రవాక్యాలు నీ ఆత్మస్వరూపాన్ని నువ్వు తెలుసుకో అనే వాక్యాన్నే తిప్పి 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 తిప్పే చెప్తాయి. ఇడు తిప్పి ఓసారి, అడు తిప్పి ఓసారి చెప్తాయి. మనం సరిగ్గా లెక్కేసుకోలేదు కానీ ఈ రాగద్వేషాల గురించి ఎన్నిసార్లు ప్రస్తావన ఈ కాస్తలో వచ్చింది, ఎన్నిసార్లు ఈ ద్వంద్వ సహనం అనే మాట వచ్చింది, ఎన్నిసార్లు మనస్సు మీద విజయం అనే మాట వచ్చింది. అసలు దాన్ని మించి ఏమొచ్చింది గనక అదే మాట తిప్పి తిప్పి వస్తోంది. శాస్త్రవాక్యాలు ఎప్పుడు మళ్ళీ తిరిగి తిరిగి అవే మాటలు ఉంటాయి. అవే మాటలుంటే ఒకసారి చెప్పారు కదా, ఇంకా ఆపండి, ఏమన్నా కొత్తవి ఉంటే చెప్పండి అన్నట్లు ఉండకూడదు. శాస్త్రవాక్యాలతో ఏదైనా విషయం తెలిస్తే అందులో కొత్త కోణాన్ని వెతుక్కోవటం కానీ, పాత కోణమే ఉంటే గనక అయ్యో పాత కోణాన్ని మళ్ళీ కొత్తగా వింటున్నానంటే నాలో ఇంకా పరిణతి రావాలి అనుకోవటం కానీ, ఇలాంటి తృప్తుల్ని శాస్త్రవాక్యాల ద్వారా పొందాలి. జ్ఞాన తృప్తాత్మ ఇలా గనక చేసుకుంటూ పోతే, అది గనక అనుభవారూఢమైతే తప్పనిసరిగా విజ్ఞాన తృప్తాత్మ భవిష్యతి. విజ్ఞాన తృప్తాత్మ అనేది కుదురుతుంది. విజ్ఞానం అనేది ఇంకా అనుభవంలోకి రాలేదు కదా. ఏదో స్వీట్ గురించి చెబుతూ ఉంటే వింటున్నాం కదా, ఇంకా 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 వింటున్నాం కదా. వినగా వినగా మన ఇంట్లో కూడా అలాంటి స్వీట్ చేసుకుందామని అనుకుంటున్నాం కదా. అనుకుని స్వీట్ చేసుకుని తిని ఆనందాన్ని అనుభవిస్తున్నాం కదా. అక్కడ జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ ఉంది. జ్ఞానం ఎవరో చెప్పగా విన్న జ్ఞానం, దానికి తృప్తి కలిగింది. తీయగా ఉండే ఏ మాట విన్నా తృప్తి కలుగుతోంది. ఆ తీపి పదార్థం చేసుకుని అనుభవిస్తే దానికి తృప్తి కలుగుతోంది. కాబట్టి జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ అనే స్వభావం ఉంది. దాన్ని పరమాత్మ జ్ఞానం వైపుకు మళ్ళించటం అనేది చేసుకుంటే సరిపోతుంది. అలాగే కూటస్థ, ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా సరే పొంగిపోకుండాను కృంగిపోకుండాను ఉండటం. కూటస్థ, మార్పు లేకుండా ఉండటం. విజితేంద్రియ, ఇంద్రియాల మీద విజయాన్ని సాధించుకోవటం. ఇలాంటిది గనక సాధిస్తే అలాంటి వాడికి యోగం సిద్ధించినట్లే. యుక్త ఇత్యుచ్యతే యోగి, యోగం వాడికి సిద్ధించినట్లే అని చెప్పుకోవచ్చు.
అయితే సమలోష్టాశ్మ కాంచన, సమబుద్ధి గురించి వెనకాల చెప్పాం కదా, ఆ ద్వంద్వాల మీద సమోభవేత్ అని చెప్పాం కదా. ఆ సమత్వ బుద్ధి ఎంత దాకా వెళ్ళాలంటే లోష్ట అశ్మ కాంచన, ఓ మట్టి ముద్దైనా, విలువైన రాయైనా, విలువ లేని రాయైనా, బంగారమైన, మరొక లోహమైన, ఏదైనా సరే అన్నీ సమంగా చూసేట్టుగా ఉండాలి. సమలోష్టాశ్మ కాంచన. ఈ సమబుద్ధి కనుక అలవాటైతే, ఈ సమబుద్ధితో పాటు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ వస్తే, కూటస్థగా ఉండటం అలవాటైతే, విజితేంద్రియగా అలవాటైతే వాడికి యోగం సిద్ధించినట్లే. యోగం సిద్ధిస్తే ఇంకా కర్మ మార్గం అక్కర్లేదు. అటువంటి వాడికి శమః కారణం ఉచ్యతే అని పైకి వెళ్ళిపోవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. ఒక పని చేద్దాము, పదార్థాలని రెండుగా విడదీసేద్దాం. మనకు కావాల్సినవన్నిటినీ ఒక పక్కన పెడదాం, వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అక్కర్లేని వాటన్నిటినీ సమంగా చూసుకోవటం అలవాటు చేసుకుంటాము. అక్కర్లేని వాటిని సమంగా చూస్తాము, కావాల్సిన వాటిల్లో ఏది ముందో ఏది తర్వాత మనం సర్దుకుంటాము. అలా మీరు చెప్పిన దాన్ని కొంతమేరకు సంగ్రహించుకుంటాము అంటే అదేం చలదంటున్నాడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే అని. సుహృత్ అంటే ప్రత్యుపకారాపేక్ష లేకుండా ఉపకారం చేసేవాడు. మిత్రం అంటే స్నేహభావంతో ఉండేటువంటి వాడు. అరి శత్రువు. ఉదాసీన మనల్ని లెక్క చేయనివాడు, మనమంటే లెక్కలేనివాడు. మధ్యస్థ మనకేదో మనకి మన శత్రువులకి మధ్యలో ఉండి ఇద్దరికీ న్యాయం చేద్దామనుకున్నవాడు. ద్వేష్య మనం ద్వేషించేవాడు లేదా మనల్ని ద్వేషించేవాడు. బంధుషు మనకి అవసరమైనప్పుడు ఉపకారం చేసేటువంటి బంధువు. ఇవి కాక ఇవి మనుషుల్లో వ్యక్తుల్లో మనకుండేటువంటి సుమారు విభాగాలు. ఇంతకు మించి విభాగాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఇవైతే ఖచ్చితంగా ఉన్నాయి. సుహృత్, మిత్ర, అరి, ఉదాసీన, మధ్యస్థ, ద్వేష్య, బంధవ అని. ఇవి కాక మనుషుల్లో రెండు రకాలు ఇంకా ఉన్నాయి. సాధవ, పాపాహ అని, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు అని. వీరందరి మీద సమబుద్ధి అనేది సాధించుకోవటమే. సమబుద్ధి, వీళ్ళలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేటువంటి భావన ఏమీ లేదు. సుహృత ఉపకారం చేస్తాడు కాబట్టి వీడెక్కువ, శత్రువు అపకారం చేస్తాడు కాబట్టి తక్కువ అనే బుద్ధి ఏమీ అక్కర్లేదు. అందరినీ సమంగా చూడటం అనేది అలవాటు చేసుకుంటే సరి. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధి. ఇదేమి ఆ సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం దాకా అక్కర్లేదు. వీళ్ళందరూ ఎవరైనా సరే వీళ్ళు మనుషులు లేదా వీళ్ళు వ్యక్తులు, వీళ్ళు భౌతికమైన వాళ్ళు అనేటువంటి అభిప్రాయం ఉంచుకుంటే చాలు. దీనివల్ల ఒక వ్యక్తి మీద ప్రేమ, మరొక వ్యక్తి మీద ద్వేషం ఇలాంటివేమీ ఉండవు. ఈ రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరించుకోవటానికి ఇది బాగా పనికొస్తుంది, బాగా పనికొస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ముఖ్యమైన మాట చెప్తున్నాడు. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థద్వేష్య బంధుషు అనేటువంటి మాట, దాన్ని సాధించమని చెప్తున్నాడు. అయితే ఇంతటితో ఏమి సరిపోదు. ఎప్పుడైనా సరే ఓహో అంతే కదా చేసేద్దాం అన్నప్పుడల్లా ఒక్క మాట అనాలి కదా. ఒక్క మాట ఉంది. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత ఏకాకీ యత చిత్తాత్మ నిరాశీరపరిగ్రహ. యోగ మార్గంలోకి వెళ్ళిపోయామా, లేకపోతే మాకు కర్మ మార్గంతో అవసరం తీరిపోయిందా అనే ప్రశ్న వచ్చింది కదా. దాంతోనే కదా మొదలుపెట్టాము. తీరిపోయిందా లేదా అనే సంగతి ఇక్కడ తెలిసిపోతుంది. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థిత. రహస్యంగా ఏకాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఏకాంతవాసం గనక అలవాటైపోతే, ఏకాంతంగా ఉండటం అనేది గనక సిద్ధిస్తే యోగ మార్గం అందినట్లే, కర్మ మార్గంతో పని పూర్తయిపోయినట్లే. చాలా సులభమని అందరూ అనుకుంటారు. అస్సలంటే అస్సలు కాదు, ఏమాత్రం కాదు. ఏకాంతవాసం అనేది అసాధ్యం, దుస్సాధ్యం కూడా కాదు. అసాధ్యం అంటే అసాధ్యం. దానికి మనస్సును చాలా కట్టడి చేసుకోవాలి. ఏకాంతవాసం అంటే ఏదో ఉన్న ఊరు కాదని ఇంకో ఊరు వచ్చేయటం కాదు, అది ఏకాంతవాసం కాదు.
ఏకాంతవాసం అంటే మనకు తెలిసిన తెలియని కనీసం ప్రాణుల జాడు లేని ప్రదేశంలో కూర్చోవటం. అయ్యే పనైనా గంటసేపు పట్టదు బయటికి రావటానికి, గంటసేపు కూడా కూర్చోలేరు ఎవరు. ఏకాంతవాసం అనేది ఉత్తినే మాట. అసలు మనకి రహస్యం ఏంటంటే శబ్దాలు లేకపోయినా బతికే వీలు లేదు. మనకి శబ్దాలు ఎంతలా అలవాటైపోయినాయంటే నిశ్శబ్దంగా ఉంటే మనసుకు పిచ్చెక్కిపోతుంది. అదేదో ఒక స్టోరీ చెప్పారు, వాడెవడో జీరో సౌండ్ తీసుకొచ్చే ఒక టెక్నిక్ తీసుకొచ్చాడు, రూమ్ రెడీ చేసేట. అదేంటంటే జీరో సౌండ్ అనే మాట లోపలికి రాదు. దాంట్లో ఎంతసేపు ఉండగలరు అని టెస్ట్ చేస్తే మ్యాక్సిమం 30 సెకండ్స్ అని తేల్చాట. 30 సెకండ్స్ మ్యాక్సిమం. వాడు పట్టుగా చిచ్చి సెకండ్స్ ఏంటి, కనీసం 1 మినిట్ ఉండాలి కదా అని చెప్పి వాడు పట్టుగా లోపల కూర్చుని బయటికి రాకుండా మొండిగా 1.25 నిమిషమో ఎంతో ఉన్నట్ట బయటికి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి పిచ్చివాడై కూర్చున్నాడు. పిచ్చెక్కిపోయింది వాడికి, నిజమైన లిటరల్ పిచ్చే, రెండో మాట ఏం లేదు. అందుకని సౌండ్స్ లేని జీవితాన్నే మనం ఊహించలేనప్పుడు ఇంకా ఏకాంతవాసం అనేదాన్ని కనీసం మనం ఊహించుకోలేము. ఏకాంతవాసం ఎప్పుడు కోపంతో రాదు, కోపంతో ఏకాంతవాసం అనేది అస్సలు రాదు. ఏకాంతవాసం అనేది మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటంతో వస్తుంది. మనస్సుకి అపేక్షలు తగ్గించుకోవటం వలన వస్తుంది. అందువల్ల దాన్ని కష్టపడి సాధించాలయ్యా అని చెప్తున్నాడు. యోగి యుంజీత సతతం. ఇది ఎప్పుడో ఏకాంతంలో కూర్చుని కాదు, అంతమందిలో ఉన్నా సరే ఏకాంతంగా ఉండటం అనేది అలవాటు చేసుకోవటమే, అది చేసుకోవాలి. కొంతమేరకు మనకి ఇలాంటి పోకడైతే ఉంది, అలవాటైతే లేదు కానీ పోకడు ఉంది. మనం నిన్న చెప్పుకున్న ఉదాహరణలో మనం ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ కూర్చుంటే ఏకాంతంగా కూర్చుంటాం. ఎవరితోనూ పని లేదు, ఎవరితోనూ సంబంధం లేదు, ఎవరి గోల వాళ్ళది, మన గోల మనది అన్నట్టుంటాం కదా. అలాంటి ఏకాంతవాసం మన చుట్టూ ఉండేటువంటి సంసారం మొత్తానికి వర్తింప చేయాలి. అది యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత. ఏకాకిగా ఉండటం. ఏకాకిగా ఉన్నా సరే మనకేం గోల, మన ఇంద్రియాలు మనకున్నాయి, మన మనసు మనకుంది, మనం చూడగలిగిన సినిమా మన మనసులోనే రెడీగా ఉంది అన్నట్టు కాదు. యత చిత్తాత్మ, చిత్తాన్ని బుద్ధిని వీటన్నిటినీ కూడా పూర్తిగా ఉపసంహరించి కూర్చోవాలి. నిరాశీహి, ఏ రకమైన ఆశ లేకుండా, అపరిగ్రహ, ఏ వస్తువు నుంచి ఏది కోరుకోకుండా ఉండగలగాలి. అలాంటి ఏకాంతవాసం అయితే అది పనికొచ్చేది. యోగి యుంజీత సతతం ఆత్మానం రహస్య స్థిత ఏకాకీ యతచిత్తాత్మ నిరాశీరపరిగ్రహ అనే శ్లోకంతో మొదలుపెట్టి కొన్ని యోగ సాధన రహస్యాలనే పరమాత్మ చెప్తున్నాడు. సాక్షాత్తుగా కర్మయోగానికి సంబంధం లేకపోయినా యోగం అనే మాట వచ్చింది కాబట్టి యోగ సాధన ఎట్లా చేయాలి అనే విషయాన్ని ప్రాసంగికంగా కొంత చెప్తున్నాడు. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతినీచం చైలాజిన కుశోత్తరం. మంచి శుచిగా ఉండేటువంటి ప్రదేశం ఒకటి చూసుకోవాలి. ఎగుడు దిగుడులు ఉండకూడదు, మరీ ఎక్కువ గాలి వీచకూడదు, గాలి లేకుండా ఉండకూడదు. చాలా నియమాలు ఉన్నాయి. శుచౌ దేశే సికతావ శర్కరా వాలుకావి అని శ్వేతాశ్వతరంలో చాలా పెద్ద వాక్యం ఉంది. దాన్ని సంగ్రహించి చెప్పాడు ఈయన. శుచౌ దేశే ప్రతిష్టాప్య, అక్కడ ఎగుడు దిగుడు లేని ఒక ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ తన ఆసనం ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. స్థిరమాసనం ఆత్మనః. ఆసనం 2 రకాలు. ఒకటి మనం కూర్చునే ఆసనం, రెండోది పోస్చర్. 2. అందులో కూర్చునే ఆసనం నాత్యుచ్ఛ్రితం నాతి నీచం. మరీ ఎత్తుగా ఉండకూడదు, అలాగని మరీ ఏదో పాతాళంలోకి దిగబడిపోతున్నట్టు కూరుకుపోతున్నట్టు ఉండకూడదు, సమంగా ఉండాలి. దానికి ఏం చేయమంటున్నాడంటే చైలాజన కుశోత్తరం. కింద దర్భలు పరుచుకుని, దర్భల మీద జింక చర్మం పరుచుకుని, జింక చర్మం మీద మెత్తగా ఉండే ఒక వస్త్రం వేసుకోమంటున్నాడు. ఇందులో ఏమైనా క్రిమినల్ కేసు అయ్యే మాట అయితే దానికి పరమాత్మకి బాధ్యత ఏం లేదు. జింక చర్మం వేసుకుంటే క్రిమినల్ కేసు అంటే మాకు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు అని చెప్పుకుంటే దానికైనా ఆయన బాధ్యత వహించడు. జింక చర్మంతో ఆయనకేం సంబంధం లేదు. ఆసనం అనేది స్థిరంగా ఉండాలి, గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండాలి, ఇబ్బంది పెట్టేటట్లు ఉండకూడదు అనేంతవరకే ఆయన బాధ్యత.
చైలాజన కుశోత్తరం. అక్కడ తత్రైకాగ్రం మనఃకృత్వ యత చిత్తేంద్రియక్రియ ఉపవిశ్య ఆసనే యుంజ్యాత్ యోగమాత్మ విశుద్ధయే. అక్కడ ఆసనం మీద కూర్చోవాలి. పోస్చర్ని ముందే సిద్ధం చేసుకోవాలి. ఎవరికి ఏది వీలుగా ఉంటే ఆ ఆసనాన్ని సాధించుకుని ఆసన సిద్ధితో ఉపవిశ్య కూర్చోవటం. కూర్చున్న తర్వాత ఏకాగ్రం మనఃకృత్వ మనస్సుని ఏకాగ్రంగా చేసుకోవాలి. యత చిత్తేంద్రియ క్రియ, మనసు ఇంద్రియాలు ఈ రెండు పనిచేయకూడదు అన్నట్టు తయారు చేయాలి. మనసు ఇంద్రియాలు పనిచేయకూడదు. యత చిత్తేంద్రియ క్రియ ఉపవిశ్యాసనే యుంజ్యాత్. అక్కడ కూర్చుని ఇంకా యోగాభ్యాసం మొదలు పెట్టుకోవాలి. యోగం ఆత్మ విశుద్ధయే, మనస్సుని స్వచ్ఛం చేసుకోవటం కోసం యోగం మొదలుపెట్టాలి. సమం కాయశిరోగ్రీవం ధారయన్నచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చ అనవలోకయన్. ఈ యోగాభ్యాసం మీద బాగానే ఉంది, కొత్త చోటుకు వెళ్ళేందుకు వీలుగా ఉంది. అదను కాస్త ఓ చోట హాయిగా ఆసనం వేసుకుని కూర్చోవటం అంటే దాన్ని మించిన సౌకర్యం ఇంకెక్కడుంది. హాయిగా వెళతాము, కూర్చుంటాము, వచ్చే పోయే వాళ్ళని చూసుకుంటూ ఉంటాము. కాలక్షేపం అవుతుంది, కాలక్షేపానికి కాలక్షేపం అవుతుంది, యోగ సాధన చేసిన ఫలితం కూడా దక్కుతుంది అంటే దాన్నే ముందు చెప్తున్నాడు. దిశశ్చ అనవలోకయన్, దిక్కులు చూడకూడదు, దిక్కులు చూడడానికి వీల్లేదు. దిశశ్చ అనవలోకయన్. దిశశ్చానవలోకయన్ అనే స్థితిని సాధించడం కోసం ఏం చేసుకోవచ్చంటే సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర. ఒక పోస్చర్ ఉంది, ఆ పోస్చర్ని పెట్టమంటున్నాడు. కాయ శిరోగ్రీవం, మొత్తం వెన్నుముక నిటారుగా ఉండాలి. వెన్నెముక మీద ఈ మెడ ఉండాలి. మెడ మీద సరిగ్గా తలకాయ నిలవాలి. అలాగే ఉంది కదా అని అడగద్దు. దాన్ని అలా ఎక్కడ ఉంచాం మనం? వెనక్కి వాలామా, ఇలా వంగామా, ఎట్టబడితే అట్ట మార్చేస్తున్నాం కదా. ఆ పోస్చర్ని మనం ఉంచట్లేదు. అది సరిగ్గా ఎలా ఉండాలంటే కొంచెం తల పైకెత్తి ఉండాలి. తల పైకెత్తి వెన్నెముక నిటారుగా ఉండి కళ్ళు రెండు సంప్రేక్ష్య నాసికాగ్రం అన్నట్టు ఉండాలి. తమ ముక్కు కొనని తమ రెండు కళ్ళతో చూసేట్లుగా ఉండాలి. చూస్తూ కాలక్షేపం చేయమని కాదు, చూస్తున్నట్లుగా ఉండాలి. సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం. ఇది గనక చేస్తే దిక్కులు చూసే అవకాశమే ఉండదు. వెన్నెముక నిటారుగా ఉండి కళ్ళు రెండు ముక్కు మీద ఉన్నట్లుగా ఒకవైపుకి వచ్చేస్తే అవి సరిగ్గా పనిచేయవు, ఇంకా పీకుతూనే ఉంటాయి తప్ప పనిచేయవు. కాబట్టి దిక్కులు చూసే అవకాశం ఉండదు. అలాంటి అవకాశం లేని పోస్చర్ని ఒకదాన్ని రెడీ చేసుకోవాలి. యోగశాస్త్రం ప్రకారం చాలా పెద్ద పరిస్థితి ఇది, తొందరపడి రాదు ఇది. సరిగ్గా వెన్నెముక నిటారుగా పెడితేనే అది వెన్నే నొప్పుడుతుంది, కాస్త తల పైకెత్తితే మెడ నొప్పుడుతుంది. కళ్ళతో ఈ మధ్యలోకి చూస్తే కళ్ళు 2-3 సెకండ్స్లో పీకేస్తాయి. కాబట్టి కొంచెం కష్టపడి సాధించాల్సిన పోస్చర్ ఇది, దాన్ని చేయమంటున్నాడు. దిశశ్చ అనవలోకయన్ అనేది మాత్రం చాలా ప్రధానం. దిక్కులు చూడకుండా ఉండటానికి ఇది దారి. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థిత మనస్సంయమ్యమచ్చిత్త యుక్త ఆసీత మత్పర. చాలా చమత్కారి ఈయన. ఎక్కడో ఏకాంతంలో కూర్చోమంటున్నాడు. ఏకాంతంలో కూర్చుని ప్రశాంతాత్మ, మనస్సుని అల్లకల్లోలం చేసుకోకుండా ప్రశాంతంగా ఉంచుకోమంటున్నాడు. అంతవరకు ఓకే. విగతభీహి, మనసులో ఏ భయాందోళనని రానివ్వద్దు అంటున్నాడు. విగతభీహి, భయాన్ని రానివ్వద్దు అంటున్నాడు. భయం చాలా రకాలుగా ఉంటుంది. ఒకటి, మనం చేస్తున్న సాధన సరిగ్గా ఉందా లేదా అనే ఒక భయం. దీనికి తోడు చుట్టుపక్కల ఏమైనా ఓ పామో పురుగో పుట్రో వస్తుందో అని భయం కూడా ఉండొచ్చు కదా. అలాంటి భయాలు ఏం పెట్టుకోవద్దు అంటున్నాడు. విగతభీహి. ఒకవేళ సాధన పనిచేస్తుందా లేదా అని భయం ఉండే మాట అయితే, ఆ భయం ఏదో పుట్టే మాట అయితే విగతభీహి, ఆ భయాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఏం చేస్తామంటే బ్రహ్మచారి వ్రతే స్థిత, బ్రహ్మచారి నియమాలను పాటించు. బ్రహ్మచారి నియమాలు ఏమున్నాయి అంటే గురు శుశ్రూష, దానితో పాటుగా భిక్షాన్న భోజనం. ఈ 2 ప్రధానమైన నియమాలు. బ్రహ్మచారి వ్రతే స్థిత, ఆ నియమాలను పాటిస్తే సరిపోతుంది. ఏకాంతంలో కూర్చున్న వాడికి గురు శుశ్రూష ఎక్కడి నుంచి వచ్చింది?
నీకు భయం కలిగితే వీళ్ళు గురు శుశ్రూష చేసుకుని ఆయన్ని తృప్తిపరిచి ఆయన చెప్పే మాట పట్టుకుని ఆ మాట ప్రకారమే మనం సాధన చేస్తున్నామా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎంతసేపు కూర్చున్నా లేవాల్సిందేగా, ఆకలేస్తుంది కదా, ఆకలేసినప్పుడు లేవాల్సిందే కదా, ఆకలేసినప్పుడు లేచినట్లుగానే గురు శుశ్రూష చేయవలసి వచ్చినప్పుడల్లా లేస్తే సరిపోతుంది. యోగ మార్గంలో గురు శుశ్రూషకి చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంది. కొంతమంది ఎలాంటి యోగులు ఉండేవారటంటే సమాధి స్థితిని దాన్ని సాధించడానికి నానా ప్రయత్నాలు చేసేవారట. ఎందుకంటే గురుసేవ చేయటం కోసం అని. గురుసేవ చేయటం కోసం సమాధి స్థితి ఎందుకు అంటే, ఆ గురువుగారు సమాధిలో కూర్చున్నారు, ఆయన ఎప్పుడు లేస్తారు, లేచినప్పుడు ఆయనకి ఏ అవసరం ఉంటుంది, లేచిన వెంటనే మంచినీళ్ళు అడుగుతారా, పళ్ళరసం అడుగుతారా, ఇంకోటి అడుగుతారా అని ముందే కనిపెట్టాలి. వీళ్ళు కనిపెట్టి ధ్యానంలో దాన్ని కనిపెట్టి ముందు ఆయన లేచే సమయానికి ముందు వీళ్ళు దాంతో సిద్ధంగా ఉండి వాళ్ళు ఆయన కళ్ళు తెరిచే సమయానికి అది అందించాలి. అది అందిస్తే అమ్మయ్య ఈ రోజుకి నా ధ్యానం సఫలమైనట్టు అని సంతోషించాలి. అంత పిచ్చి, మన భాషలో పిచ్చిగా గురు శుశ్రూష చేసే యోగులు కూడా ఉండేవారుట, చాలామంది ఉండేవారుట, అలాగనే వీళ్ళు కూడా ఉండేవారుట. అలాంటి గురు శుశ్రూష తప్పనిసరిగా చేయాలి. గురు శుశ్రూషతో పాటు ఈ భిక్షాన్న భోజనం లాంటివి చేయాలి. వంట వార్పు పెట్టుకుని అంటుతూ కుంటూ కూర్చుంటే యోగం ఏమి సాగుతుంది పాపం. అందువల్ల భిక్షాన్న భోజనం అనేది తప్పనిసరి. బ్రహ్మచారి వ్రతే స్థిత. దీంతోపాటు మనస్సంయమ్య, మనస్సును పూర్తిగా నియమించుకోవాలి. మచ్చిత్త, చిత్తం మొత్తాన్ని నా మీదకి పంపిణీ చేయాలి. యుక్త ఆసీత, ఈ యోగ స్థితిలో ఏకాగ్రంగా అలా కూర్చోవాలి. మొదలు కూర్చోవటం అనేది అవ్వాలి. మత్పరహ, నన్ను చేరటం కోసమే. ఏదో యోగాభ్యాసం చేస్తే యోగ సిద్ధులు వస్తాయి, గాల్లో నడవచ్చు కదా అన్నట్టు చేయకూడదు. గాల్లో నడిస్తే ఏమవుతుంది, గాల్లో నడిస్తే ఏమొస్తుంది, నేల మీద నడుస్తూనే ఉన్నాం కదా, నేల మీద నడిస్తే ఎంత, గాల్లో నడిస్తే ఎంత, నడకే కదా అది. కాబట్టి గాల్లో నడక అనే దానికోసం ఏం చూడనక్కర్లేదు, నేల మీద నడిస్తే చాలు. కాబట్టి కొత్త సిద్ధుల కోసం ప్రయత్నం చేయక్కర్లేదు. కొత్త సిద్ధులు ఉన్న పరిస్థితుల కంటే ఘోరంగా ఉండొచ్చు, చెప్పలేము. అందుకని మత్పరహ, నన్ను చేరటం కోసమే ఈ యోగాభ్యాసం చేయాలి. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి అని పరమాత్మ అంటున్నాడు. ఇలా గనక ఎప్పుడు సదా ఎల్లప్పుడూ గనక ఇదే సాధన చేసుకుంటూ పోతే యోగి నియతమానస, తన మనస్సుని తానే గనక కంట్రోల్లోకి తీసుకుంటే శాంతిం ప్రాప్నోతి, శాంతిని పొందుతాడు. శాంతి అంటే ఏంటి, నిర్వాణ పరమాం, బ్రహ్మ నిర్వాణం అని చెప్పుకున్నాం కదా. భగవండే సంసార జ్వాలని ఆర్పేయటం అనే నిర్వాణం చెప్పుకున్నాం కదా. ఆ నిర్వాణంతో వచ్చేటువంటి శాంతిని, భగభగమండే ఈ సంసార జ్వాలలు ఆరిపోతే వచ్చే శాంతిని అధిగచ్చతి, పొందగలుగుతాడు. ఎలా పొందుతాడు, మత్ సంస్థాం, అది నన్ను చేరితేనే ఆ శాంతి లభిస్తుంది. కాబట్టి మత్ సంస్థాం, నాతో పరిసమాప్తమైపోయే, నన్ను చేరితేనే దొరికేటువంటి ఆ శాంతిని పొందగలుగుతాడు. అంటే నన్ను చేరతాడు, చేరి శాంతిని పొందుతాడు అని అంటున్నాడు. భిక్షాన్న భోజనం అన్నారు కదా, వీలుగా ఉంది, బాగుంది. ఇంట్లో వంట చేసుకుని తినటమే కష్టము, భిక్షాన్నానికి వెళితే మరీ సౌకర్యం, కాస్త 60 కూరలు దొరికేందుకు ఛాన్స్ ఉంది, ఇంట్లో ఒకే కూర చేసి చేసి విసిగించేస్తున్నారు అని అనుకుంటారేమో. దానికోసం వాడుకోకూడదు. నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నత నచాతి స్వప్నశీలస్య జాగ్రత్తో నైవ చార్జున అనే జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నాడు. ఒకవేళ గనక తిండి ఎక్కువైతే యోగాభ్యాసం పనికిరాదు, జరగదు, అసలు జరగదు. యోగాభ్యాసం ఏం కర్మ, ముందు ప్రాణాయామమే జరగదు. ప్రాణాయామం అనేది కూడా చాలా పెద్దది, గాలి ఆడదు సరిగ్గాను, గాలే సరిగ్గా ఆడదు. ఆయాసం కొట్టే ఎగదన్నుతూ ఉంటుంది, కడుపు మరీ నిండిపోతే ఆయాసమే ఎగదన్నుతుంది. ఇంకా యోగాభ్యాసం ఎక్కడ, ప్రాణాయామం ఎక్కడ? కాబట్టి నాత్యశ్నతస్తు యోగోస్తి.
పోనీ తిండి మానేసి కూర్చుంటే సరి, స్లిమ్ అవుతాము, అయితే స్లిమ్ అవుతాం, లేకపోతే ప్రాణాయామమైనా లభిస్తుంది అంటే అలా ఏం కుదరదు. నచైకాంత మనశ్నత, దేహం అనేది ఎలా ఉందో అలా ఉండి స్థిరంగా బలంగా ఉండాలి. ఉన్నప్పుడే ఈ యోగాభ్యాసము. ఏమీ తినకుండా కూర్చునే వారికి యోగాభ్యాసం అనేది ఏమీ కుదిరే పని ఏమీ కాదు. నచైకాంత మనశ్నత. అదే సమయంలో నచాతి స్వప్నశీలస్య, బాగా ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటే, అందరూ 8 గంటలు నిద్రపోవాలంటారు కానీ నాకు కాస్త 18 గంటలు నిద్రపోకపోతే ఒళ్ళు స్వాధీనం కాదు అని అనుకుంటే సరిపోదు. నచాతి స్వప్నశీలస్య, 18 గంటల నిద్ర ఎవరికీ పట్టదు. వచ్చేవన్నీ కలలే తప్ప వేరే ఏమీ లేదు. నిద్రలో దొరకవలసిన విశ్రాంతి అంతసేపు పడుకుంటే ఏమీ రాదు. అంతసేపు పడుకుంటే శరీరానికి నష్టం కూడాను. నచాతి స్వప్నశీలస్య, అలాంటి వాళ్ళకి యోగం అనేది అస్సలు రాదు. అలాగని నిద్ర పట్టకుండా ఏదో అర్ధరాత్రి దయ్యాలల్లే కూర్చున్నా కూడా ఏమీ ఉపయోగం ఏమీ లేదు. జాగ్రత్త నైవచ అర్జున, అర్ధరాత్రి అపరాత్రి అలాగే కూర్చుని ఇలా ఊగుతూ ఉంటే ఏమవ్వదు. నిద్ర పోవాలి. నిద్ర పోవటానికి ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడాలి. నిద్ర పట్టడానికి ఏమాత్రం మానసిక శ్రమ అవసరమో అంత పడాలి. పడితే నిద్ర పడుతుంది. దాంతోపాటు శరీరానికి రావాల్సిన విశ్రాంతి వస్తుంది. శరీరం ఫ్రెష్గా పనిచేస్తుంది. నిద్ర పట్టడానికి చాలామంది మందులు అవి చెప్తారు కదా, మందులకేం విలువ లేదు. నిద్ర పట్టడానికి మంచి నికార్సైన ఉపాయం అంటే మంచి పుస్తకం. అందులో మంచి వేదాంతం లాంటి పుస్తకం కనుక పడితే 2 అక్షరానికి నిద్ర పట్టడం ఖాయం. అది తప్ప మిగతావేవి ఈ శంఖపుష్పీలు ఆ పుష్పీలు ఇవేం పనికి వచ్చేవి కావు, మిగతావేం కావు. ఒక ఆయన నిద్ర పట్టట్లేదు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్, నీకు నేను మందు ఇవ్వను సలహా ఇస్తానన్నట్ట. ఏం సలహా ఇస్తాను అంటే, ఒక పని చెయ్యి, రాత్రిపూట బెడ్ మీద పడుకుని నువ్వు ఒక పెద్ద విశాలమైన మైదానంలో ఉన్నావు. ఆ మైదానం మధ్యలోంచి చిన్న కొండవాగు అలా ప్రవహిస్తోంది. ఆ ప్రవహిస్తున్న ఆ వాగు దగ్గర నువ్వు కూర్చున్నావు అని ఊహించి ఆ వాగుకి అవతల వైపు కొన్ని గొర్రెలు ఉన్నాయి అని అనుకో. గొర్రె ఆ వాగుని ఇటు నుంచి అటు దాటుతోంది అని ఊహించుకో. ఆ దాటే గొర్రెల్ని లెక్క పెడుతూ ఉండు అని చెప్పాడు. సంక్లిష్టమైన ప్రక్రియ ఇది, కొంచెం చేయమన్నాడు. గొర్రెలు వాగు దాటుతున్నాయి, 1 2 3 లెక్క పెడితే నీకు నిద్ర పడుతుంది అన్నాడు. సింపుల్గా చెప్పుండొచ్చు, 1 2 3 లెక్క పెడితే నిద్ర వస్తుంది అని చెప్పుండొచ్చు. ఫీజు రావద్దు అందుకని ఈ మాట చెప్పాడు. ఇంత వివరంగా చెప్పాడు. చెప్పి రేపు మధ్యాహ్నం మళ్ళీ రా, నిద్ర పట్టిందో లేదో చెప్పు అన్నాడు. సరే, మర్నాడు వీడు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు. వచ్చి డాక్టర్ గారు అన్నాడు, ఏమైందిరా అన్నాడు. మీరు చెప్పినట్టే చేశానండి అన్నాడు. ఏం చేశావు? మీరు చెప్పినట్టే గొర్రెల లెక్క పెట్టాను అన్నాడు. ఏమైంది అంటే 1,90,034 గొర్రెలు దాటినాయండి ఇక్కడి నుంచి అక్కడికి అని చెప్పాట. మరి 1,90,000 గొర్రెలు దాటితే నిద్ర ఎప్పుడు పట్టింది అని. నిద్ర పట్టడం ఏంటి, మెలకు లేచి తెల్లవారిందని లేచి మామూలుగా మీ దగ్గరికి అపాయింట్మెంట్ కోసం వచ్చేసానండి అని చెప్పాడు. కాబట్టి ఇవేమీ వర్కౌట్ అయ్యే సలహాలు కావు. ఇవేమి 1 2 లెక్క పెట్టడాలు, ఏదో గొర్రెలు దాటినట్టు ఊహించుకోవటాలు, ఇవన్నీ కూడా వర్కౌట్ అవ్వు. పుస్తకం పడితే వద్దన్నా నిద్ర పడుతుంది. మరీ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉండి పుస్తకం పట్టినా సరిగ్గా నిద్ర పట్టకపోతే వేదాంతం అని అనుకుంటే చాలు, వేరే అక్కర్లేదు. వేదాంతం అనుకుంటే నిద్ర పట్టేస్తుంది, హాయిగా పడుకుని నిద్రపోవచ్చు. ఏది ఏమైనా సరే శరీరానికి కావలసిన విశ్రాంతిని, శరీరానికి కావలసిన బలాన్ని కాదనకూడదు. ఆ రెండిటిని ఇస్తూనే సాధన చేసుకోవాలి అని పరమాత్మ చెప్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఆహారాలు విహారాలు ఇవన్నీ సమంగా యోగ్యంగా ఉండాలి. శరీరంతో జరిగేటువంటి క్రియలన్నీ యుక్తంగా ఉండాలి, సరిగ్గా ఉండాలి. నిద్ర మెళకువ ఈ 2 కూడా స్వప్న అవబోధాలు 2 యుక్తంగా ఉండాలి. అలాంటప్పుడు యోగో భవతి. దీని ద్వారా వచ్చేటువంటి యోగం దుఃఖాలని పోగొడుతుంది. మిగతా ప్రయత్నాల ద్వారా వచ్చే మొండి పట్టుల ద్వారా వచ్చేటువంటి యోగం దుఃఖాన్ని కలిగించవచ్చు, కానీ ఈ యోగం మాత్రం యోగో భవతి దుఃఖ. ఆ యోగో భవతి అన్నది ఎలా తెలుస్తుంది?
అంటే యదా వినియతం చిత్తం ఆత్మన్యేవ అవతిష్టతే నిస్పృహ సర్వకామేభ్య యుక్త ఇత్యుచ్యతే తదా. మనస్సు పూర్తిగా అదుపులోకి వచ్చేసింది. వినియతం చిత్తం, మనస్సు ఆత్మన్యేవ అవతిష్టతే, ఆత్మస్వరూపంలోనే కుదురుకుంటోంది. మనస్సుకి ఏ కోరిక అంటటం లేదు. నిస్పృహ సర్వకామేభ్య, యోగం అందినట్లే. యుక్త ఇత్యుచ్యతే తదా, యోగసిద్ధి కలిగిపోయినట్లే. ఈ చిహ్నాలు చూసుకుంటూ ఈ చిహ్నాలు ఎంతవరకు వచ్చినాయి అని గమనించుకుంటూ ఉంటే సరిపోతుంది. యోగాభ్యాసం సాగుతోందా లేదా తెలిసిపోతుంది. అందులోనూ యథా దీపో నివాతస్థ నేంగతే సోపమా స్మృత యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి ఎక్కువగా లేని ప్రాంతంలో దీపం కదలనట్లుగా, యథా దీపో నివాతస్థ నేంగతే, ఎక్కువగా ఇటువంటి కదిలిపోకుండా ఎంత కావాలో అంత గాలిని పీల్చుకొని సరిగ్గా వెలుగుతూ ఉంటుంది కదా, తథా ఉపమా స్మృత. అలా మనస్సులోని ఆలోచన ధార, మనసులో కలిగేటువంటి ఆ పరిణామాల ధార ఏకాగ్రంగా ఆత్మ మీదకే మళ్ళుతూ ఉంటే యోగినో యతచిత్తస్య యుంజతో యోగమాత్మనః. యోగాభ్యాసం చేసేవాడికి ఖచ్చితంగా మనస్సు అదుపులో ఉంది అని, అలాగే యోగసిద్ధి కలుగుతోంది అని చిహ్నం. ఇది చిహ్నం, దీన్ని నమ్మచ్చు. గాలికి దీపం కదిలిపోయినట్లుగా మనస్సు కదిలిపోకూడదు, ఇటు అటు ఊగకూడదు. ఇటు అటు ఊగటం అంటే ఏంటి? ఏ విషయం మీదకి పోకూడదు, కేవలం ఆత్మస్వరూపం మీదే ఒక ధార, ప్రవాహం అనేది ఉండాలి. అలా ప్రవాహం గనక ఉన్నట్లయితే యోగం అనేది సిద్ధించినట్లే అని అంటున్నాడు. యత్రోపరమతే చిత్తం నిరుద్ధం యోగసేవయా యత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్నాత్మని తుష్యతి. ఇలాంటి యోగసిద్ధి అనేది వస్తే ఉపరమతే చిత్తం, అసలు చిత్తం తన ఉనికిని కోల్పోతుంది. చిత్తం అనేది ఒక పిశాచం లాంటిది కదా. ఎలాంటి పిశాచం? ఎప్పుడు పని చేస్తూ ఉండవలసిన పిశాచం. దాన్ని పని చేయనివ్వకుండా కాళ్ళు చేతులు కట్టేసినట్లు చేస్తే, చేయిపో, నీ దగ్గర ఉండను పో, నేను ఎక్కడికైనా పోతాను అని వెళ్ళిపోతుంది. ఉపరమతే చిత్తం, మానేసుకుంటుంది, పని మానేసుకుంటుంది, పారిపోదామని చూస్తుంది. నిరుద్ధం, దాన్ని ఆపటం అనేది దానికి నచ్చదు. అందులోనూ ఇలాంటి యోగసేవయ, యోగాభ్యాసంతో దాన్ని ఆపితే, అంటే అది ఎదురు తిరగలేని పరిస్థితుల్ని తెచ్చేస్తే అది అస్సలు మాట విందు. మళ్ళీ రాక్షసులకి మాట వింటుంది. వాళ్ళు కూడా మనస్సును నిలిపారు, కట్టడి చేశారు, అన్నీ చేశారు. ఎందుకు మాట వింది అంటే, వాళ్ళు దానికి మాట ఇచ్చారు, నువ్వేం భయపడకు, కొన్నాళ్ళు ఇలా, తర్వాత నీ ఇష్టం, నీ ఇష్టం, ఇప్పుడున్న నియమాలు కూడా లేవు అని మాట ఇచ్చారు. కాబట్టి అది హాయిగా వాళ్లకు సహకరించింది. ఈ నిరోధాన్ని అది పెద్దగా ఒప్పుకోదు. ఇదేంటి? తన ఉనికిని పోగొట్టేటువంటి నిరోధం. ఈ నిరోధాన్ని చాలా జాగ్రత్తగా యోగసేవయ, యోగాభ్యాసంలో చెప్పినటువంటి ఈ నియమాల్ని, చెప్పని నియమాల్ని అన్నిటినీ పాటిస్తూ జాగ్రత్తగా చేసుకోవాలి. చేస్తే యోగసేవయ యత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్నాత్మని. ఇలాంటి యోగాభ్యాసంతో మనస్సుని నిరోధిస్తే, కట్టడి చేస్తే, కట్టేస్తే, అది అసలు అది నాకు వద్దు పో అన్నట్టు తయారైతే అప్పుడు ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతాడు. యత్ర చైవ ఆత్మనాత్మానం పశ్యన్, అప్పుడు మాత్రమే ఆత్మని తుష్యతి, ఆత్మస్వరూపానందాన్ని అందుకోగలుగుతాడు. మనస్సు పనిచేస్తున్నంతసేపు, మనస్సు పిశాచంలాగా ఇటు తిరుగుతున్నంతసేపు ఈ ఆత్మానందాన్ని దక్కనివ్వదు. మనస్సు యొక్క స్వభావం అది పనిచేస్తున్నంతసేపు ఇంకోటిని పని చేయనివ్వదు, ఇంకో పని కానివ్వదు, దానికి తోచిందే పని అన్నట్టుంటుంది. దాన్ని యోగసేవతో గనక కట్టడి చేయగలిగితే అప్పుడు తుష్టి అనేది ఏంటో తెలుస్తుంది అని పరమాత్మ అంటున్నాడు. మనసు పనిచేయకపోతే తృప్తి ఏంటి? మనస్సుతో కదా సంతోషాన్ని అనుభవించాలి అంటే నిజమది. మనస్సుతో సంతోషాన్ని అనుభవించటం అలవాటైపోయింది. నేను చెప్పే ఈ సంతోషం ఇలాంటి సంతోషం కాదు.
సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. ఈ సుఖం ఆత్యంతికం సుఖం, చిట్ట చివరి సుఖం. మీరు అనుభవించేటువంటి సుఖాల్లో ఒక సుఖం కాదది. బుద్ధిగ్రాహ్యం, నేను చెప్పిన యోగాభ్యాసంతో మనస్సుని పూర్తిగా కట్టేస్తే వచ్చేటువంటి సుఖం బుద్ధిగ్రాహ్యం, సంస్కృత బుద్ధిగ్రాహ్యం. అతీంద్రియం, ఇప్పటికిప్పుడైతే ఈ సుఖం కనీసం అనుభవంలోకి ఉంది అని చెప్పడం కష్టం. చాలా ప్రయత్నం చేస్తే, చాలా పరీక్ష చేస్తే దాని ఆనవాళ్ళు ఏమైనా అందితే అందవచ్చు, కానీ అనుభవంలోకి వచ్చింది అని చెప్పడం కష్టం. అతీంద్రియం. అలాంటి సుఖాన్ని అప్పుడు వేత్తి, అప్పుడు తెలుసుకోగలుగుతాడు, అప్పుడు అనుభవించగలుగుతాడు. నయత్రైవాయం ఎత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. ఈ పరిస్థితుల్లో మనస్సుని పూర్తిగా కట్టేశాం కాబట్టి, కాళ్ళు చేతులు కట్టేసినట్టు చేసేసాం కాబట్టి, మనస్సు కదలటం లేదు కాబట్టి, ఈ మనస్సు ఒక రకంగా చెప్పాలంటే సచ్చినట్టు ఆత్మస్వరూపంలో కుదురుకోవలసి ఉంటుంది. స్వస్మిన్ స్థిత, స్వస్మిన్నేవ స్థిత, ఆత్మస్వరూపంలోకే ఇది కూరుకుపోవలసి వస్తుంది. స్థితశ్చలతి నిశ్చల, స్థితశ్చలతి న తత్వతః. ఆ తత్వం నుంచి, ఆత్మస్వరూపం నుంచి ఆ మనస్సు కదలలేదు, అలాగే ఈ జీవుడు కూడా కదలలేడు, ఆత్మస్వరూపంలో లీనమైపోవలసే ఉంటుంది. అప్పుడు ఈ ఆనందం అనేది అనుభవంలోకి వస్తుంది. సుఖమాత్యంతికం యత్తత్ బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర నచైవాయం స్థితశ్చలతి తత్వతః. విషయసుఖం మాకుంది అన్నారు కదా, విషయసుఖం తృప్తినివ్వట్లేదు. విషయసుఖం తృప్తినివ్వట్లేదు. తృప్తి అంటే ఏంటి? చాలా కష్టాన్ని అనుభవించినప్పుడు ఆ కష్టాన్ని పోగొట్టి వచ్చేటువంటి ఆనందం, ఇది తృప్తి. తృప్తికి సరియైన ఉదాహరణ మొదటి ముద్ద. బాగా ఆకలేసినప్పుడు మొదటి ముద్ద, ఆకలి కర్రకర్రలాడిపోతుంది. అప్పుడు మొదటి ముద్ద ఏదో తిన్నాం, ఏ ముద్ద తిన్నామనేది దేవుడు ఎరుగు, తిన్నాం. తింటే వచ్చేది తృప్తి. అదే తృప్తి చివరి ముద్దలో ఉందా? చివరి ముద్దలో లేదు. చివరి ముద్దలో చాలు అనే భావన ఉంది. చివరి ముద్దలో పారేయకూడదు అనే భావనే ఉంది. పారేయగలిగితే చివరి ముద్ద చెయ్యని తోసేయటం అనే అలవాటు కూడా ఉంది. చివరి ముద్ద మొదటి ముద్ద వైపు చూస్తే సమానమే కదా. అది అన్నమే, ఇది అన్నమే, అది అదే ముద్ద, ఇదే అదే ముద్ద. కావాలంటే మొదట తిన్న పప్పు ముద్దే చివరిదాకా పెడతారు. పెడితే చివరి ముద్ద అదే తృప్తినిస్తోందా? ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ తృప్తికి ముందు ఉండవలసినటువంటి కష్టం చివరి ముద్దలో లేదు. చివరి ముద్దకి ముందు ఆ కష్టం లేదు, ఆకలి లేదు, కాబట్టి తృప్తి రాదు. అంటే తృప్తి అనేది కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో మాత్రమే వస్తుంది, ప్రత్యేకించిన కండిషన్స్లో మాత్రమే వస్తుంది. ఈ తృప్తి అనేది ఒకసారి వచ్చినంత మాత్రాన మళ్ళీ ఈ తృప్తి మనకు అక్కర్లేదు అని అనిపిస్తోందా? తృప్తిలో ఇన్ని తేడాలు ఉన్నాయి కదా. కానీ ఒకసారి అన్నం తినేసిన తర్వాత చిచి ఇంక మాకు అన్నం వద్దు అని అనిపిస్తోందా? అనిపించట్లేదు, మళ్ళీ కావాలని అనిపిస్తోంది. ఏ పూట కాపూట కుదిరితే రోజుకి 4 సార్లు 6 సార్లు డాక్టర్ల సలహాలు అన్నీ దానికే సరిపోతాయి, అన్నీ దానికే సరిపోతున్నాయి. ఎందుకు అంటే ఈ విషయాల ద్వారా తృప్తి అనేది కలిగినట్లుంటోంది కానీ కలగటం లేదు కాబట్టి. నేను చెప్పే సుఖం, నేను చెప్పే తృప్తి ఉంది కదా, అది ఎన్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః యస్మిం స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. నేను చెప్పిన సుఖాన్ని పొందితే, ఒక్కసారి పొందితే, ఎన్లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః, ఇంతకు మించి గొప్పది మరొకటి ఉంది అని పొరపాటును కూడా అనుకోడు. నాధికం మన్యతే, ఇంకా రెండో సుఖం కోసం, రెండో తృప్తి కోసం ఎదురు చూడడు, ఆలోచన చేయడు. ఇదే సర్వోత్తమం అని తేల్చేసుకుంటాడు, ఉందా లేదా అని సందేహించుకోడు. నాధికం లాభం మన్యతే. యస్మిం స్థితో, ఈ సుఖంలో గనక ఒక్కసారి కూరుకుపోవటమే అవుతుంది. ఆ కూరుకుపోతే గురుణాపి దుఃఖేన న విచాల్యతే. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అసలు అంటదు, కదలదు, అదేమీ అంటదు.
భోజనం చేస్తూ ఉండగా ఆ ఇంటికి పిలిచిన మనిషి గనక అవమానంగా ఒకటి మాట్లాడితే, ఒక మాట మాట్లాడితే, అవమానంగా ఒకే ఒక మాట మాట్లాడితే, ఈ ముద్ద నోట్లోకి వెళుతోందా, దిగుతోందా, కడుపు నింపుతోందా, తృప్తినిస్తోందా? ఇవ్వట్లేదు. ఇంత ఆకలి కూడా అవమానం ముందు బలాదూరవుతోంది. ఆ ముద్ద అక్కడ పారేసి లేచిపోవాలని అనిపిస్తోంది. ఇంకా మిగతా నియమాలేం లేవు, అవమానం ముందు నియమాలేం లేవు. మిగతా నియమాలు తర్వాత చూసుకోవచ్చు. అవమానం ముందు లేదు, ముద్ద లేదు, ఆకలి లేదు, ఏమీ లేదు. ఒకవేళ ఉంటే రెండు పక్షాలు ఉండవచ్చు. ఏంటి, అవమానం ప్రధానమా, ఆకలి ప్రధానమా అనే రెండు పక్షాలు ఉండవచ్చు. అవమానం ప్రధానం అనుకునే వాళ్ళ మాటల్లో మాట్లాడతాం. అవమానం చేస్తే ముద్ద నోట్లోకి దిగదు. అంటే ఇంత ఆకలి, ఇంత తృప్తి కోసం ఆరాటం, ఇదంతా కూడా ఆ సమయంలో పనిచేయట్లేదు. కానీ ఆత్మసుఖంలో ఇలాంటివేం రావు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే అసలు అంతదాకా రాదు. గురుణాపి న విచాల్యతే దుఃఖేన. అందుకే దీనికి యోగం అని పేరు వచ్చింది. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్య యోగో నిర్విణ్ణ చేతస. దీనికి దుఃఖ సంయోగ వియోగం అని పేరు. మిగతా తృప్తుల్లో, మిగతా సుఖాల్లో, వైషయిక సుఖాల్లో, సాంసారిక సుఖాల్లో, ప్రాపంచిక సుఖాల్లో, ఎన్ని రకాలుగా చెప్పుకున్నా మనకు అలవాటైన సుఖాల్లో దుఃఖ సంయోగం అనేది ఖచ్చితంగా ఉంది. దుఃఖం కలిసి ఉండటం అనే లక్షణం ఉంది. ఇందులో దుఃఖ సంయోగం లేదు, దుఃఖ సంయోగ వియోగం అనేది ఉంది. దుఃఖ సంయోగ వియోగం అంటే మరీ లెంగ్తీగా ఉంది అని దాంట్లో మిగతావన్నీ కట్ చేసి యోగా అని పెట్టారు. దుఃఖ సంయోగ వియోగ అనే చివరి రెండు అక్షరాలతో దీన్ని పిలుస్తున్నారు. యోగ సంజ్ఞితం. దీన్ని ఏమని పిలవాలంటే దుఃఖ సంయోగ వియోగ అని పిలవాలి. అంత పెద్ద పేరైతే భీమసేన అని పేరు పెడితేనే భీమ అని పిలిచిన వాళ్ళు దుఃఖ సంయోగ వియోగ అని పేరు పెడితే సరి అయిన పేరుతో పిలుస్తారా అనే భయం కొద్దీ దీని పేరే యోగమయ్య అని పేరు పెట్టారు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం. అందువల్ల స నిశ్చయేన యోక్తవ్య. ఈ యోగాభ్యాసం చేసుకోవాల్సిందే. యోగ నిశ్చయేన యోక్తవ్య. ఎవరైనా సరే ఇలాంటి యోగాన్ని అభ్యాసం చేసుకోవాల్సిందే. కాకపోతే యోగాభ్యాసంలో ఒక చిన్న చిక్కుంది. కర్మ మార్గంలో కంటే యోగ మార్గంలో చిక్కుంది. ఏంటంటే సిద్ధి కలిగిందో కలగలేదో ఏమాత్రం తెలియదు, ఏమీ తెలియదు. సిద్ధి కలిగిందో కలగలేదో తెలిస్తే ఈరోజు ఇన్ని గ్రాముల సిద్ధి లేదా ఈరోజు ఇన్ని కేజీల సిద్ధి అని తెలిస్తే ముందుకెళ్ళచ్చు. మనకేదో టార్గెట్ ఉంటుంది కదా, ఆ టార్గెట్ని రీచ్ అవ్వచ్చు. దీంట్లో అదేం తెలియదు కాబట్టి ఎప్పటికప్పుడు నేను సరిగ్గా చేస్తున్నానా లేదా, అయ్యో నా సాధన ఫలించట్లేదు, ఇదిలా అవుతుంది అదిలా అవుతుంది అని ఒక రకమైన నిర్వేదం ఏర్పడుతుంది. నిర్వేదం ఉంది కదా, తొందరగా సిద్ధించకపోతే వచ్చేటువంటి నిర్వేదం. ఆ నిర్వేదం అనేది యోగానికి బద్ధ శత్రువు. యోగాభ్యాసాన్ని నిర్వేదంతో పొరపాటును కూడా చేయకూడదు. అందువల్ల అనిర్విణ్ణ చేతస. దాన్ని తేనివ్వకూడదు. దాన్ని తేనివ్వకుండా ఉండటానికే కదా సిద్ధ్యో సమోభూత్వా అనే మాట మళ్ళీ చెప్తున్నది. సిద్ధి రాకపోని అందులో సమబుద్ధి కావాలి అని మొదటి నుంచి అందుకనే కదా చెప్తూ వస్తున్నది. కాబట్టి ఆ సిద్ధి సమత్వాన్ని సాధించుకుని నిర్వేదాన్ని రానివ్వకుండా అనిర్విణ్ణ చేతస ఈ యోగాభ్యాసం చేసుకుంటూ పోవటమే. దానికి ఏం చెయ్యాలి? అనిర్వేదానికి ఏం చెయ్యాలి అంటే ఇంతకుముందు చెప్పింది చేయాలి, మరొకసారి చెప్తాం, దాని ప్రకారం చేయాలి. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వాన్ అశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. మనసులోకి రాగద్వేషాలను దానివ్వకూడదు. రాగద్వేషాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే రాగద్వేషాలు సంకల్పాల నుంచి వస్తున్నాయి. కామజానామితే మూలం సంకల్పాత్ కిల జాయసే అని ఒక మహానుభావుడు అన్నాడు. తస్మాత్ త్వాం న సంకల్పయిష్యామి అని దానికి చెప్పాడు. ఓ కోరిక, నువ్వు ఎక్కడి నుంచి పుడుతున్నావో కనిపెట్టాను, సంకల్పం నుంచి నువ్వు పుడుతున్నావు. సంకల్పం అంటే ఇది బాగుంది ఇది బాగాలేదు అనేటువంటి నిర్ణయం, ఆలోచన, దాని ద్వారా నువ్వు పుడుతున్నావు. కాబట్టి ఆ పని చేయకుండా మానేస్తాను, నువ్వు ఎలా పుడతావో చూస్తాను అని ఓ మహానుభావుడు అన్నాడు. కాబట్టి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా,
సంకల్పంతో పుట్టేటువంటి కోరికల్ని, కామనల్ని అన్నిటినీ విడిచిపెట్టేయటమే. విడిచిపెట్టాలంటే ఏం చేయాలి? సంకల్పాలను విడిచిపెట్టాలి. బాగుంది, బాగాలేదు అనేటువంటి తేడాన్ని చూపించడం మానేసుకోవటమే. అందులో మంచి కామనలు, చెడ్డ కామనలు రెండు ఉండవు. సర్వాన్ అశేషత మిగల్చకుండా ప్రతి కోరికని తీసి అవతల పారేయటమే. ముళ్ళల్లో మంచి ముళ్ళు, చెడ్డ ముళ్ళు అని రెండు ఉండవు. ముళ్ళంటే ముల్లే. అది బంగారపు ముళ్ళైనా ముల్లే, వెండి ముళ్ళైనా ముల్లే, మారేడు ముళ్ళైనా ముల్లే, ముల్లే అంతే. కాబట్టి అన్ని ముళ్ళని అవతల పారేయటమే. సంకల్ప ప్రభవాన్ కామాన్ హిత్వా సర్వాన్ అశేషత. ఇది చేస్తే మనసు మీద పట్టొచ్చేసినట్లే. మనసైవ ఇంద్రియగ్రామం వినియమ్య సమంతత. మనసుతో మొత్తం ఇంద్రియాలన్నిటినీ లోపలికి లాగేసి పట్టి ఉంచటం. యోగ భాషలో అయితే ప్రత్యాహారం అంటారు. ఆ ప్రత్యాహారాన్ని సాధించేయటం చేసి శనైరుపరమేత్ బుద్ధ్యా ధృతి గృహీతయ ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. మనస్సుని ఆత్మవైపుకు మళ్లించటం ఇచ్చేసుకోవాలి. ఆత్మవైపుకు మళ్లించటం అంటే అదేమి సులభం కాదు. మనసు ఆత్మవైపుకు ఎందుకు మళ్ళుతుంది? మళ్ళితే దాని ఉనికిని కోల్పోతే అదెందుకు పనిచేస్తుంది? అందుకని శనైరుపరమేత్. మనసుకు ఇష్టమైనటువంటి విషయాల నుంచి నిదానంగా బయటికి రావాలి. బుద్ధ్యా ధృతి గృహీతయ. ఒక్కసారి గనక ఒక్క మెట్టు వస్తే అక్కడి నుంచి జారి మాత్రం పడకూడదు. ధృతి, ధైర్యం, స్థిరత్వం అనేది ఉండాలి. ఒకసారి పట్టు వస్తే ఆ పట్టు జారిపోకూడదు. బుద్ధ్యా ధృతి గృహీతయ. దానికి కావాల్సిన బుద్ధి, దానికి కావాల్సిన నిశ్చయం, దానికి కావాల్సినటువంటి నిశ్చయ శక్తి, వీటిని సమకూర్చుకోవాల్సిందే. బుద్ధ్యా ధృతి గృహీతయ. ఇలా శనై నిదానంగా లాక్కొచ్చి ఆత్మసంస్థం మనఃకృత్వా, మనస్సుని ఆత్మలోకే పూర్తిగా పరిసమాప్తం చేసి ఆపేసి నకించిదపి చింతయేత్. ఎలాగో వెనక్కి లాగేశాం కదా, విషయాల నుంచి వెనక్కి లాగేశాం కదా, లాగేసిన విషయాల మీదకు మళ్ళీ తిరిగి పంపించకూడదు. ఆత్మసంస్థం మనఃకృత్వా నకించిదపి చింతయేత్. ఒకవేళ కనుక ఇలా చేసినా అదే మనసు సామాన్యమైందేం కాదు. మనం నకించిదపి చింతయేత్ అని చెప్తే నకించిదిపి అంటున్నావు కదా, అదేంటి అని అడుగుతుంది. కాబట్టి ఆ మనస్సు మళ్ళీ ఎలాగూ ఎగరటం గ్యారంటీ, ఎగిరి దానికి ఇష్టమైన విషయాల మీదకు వాలటం గ్యారంటీ జరుగుతుంది. జరిగితే యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు ఎక్కడెక్కడి నుంచి ఎగిరినా సరే, చంచలంగా, ఎంత చంచలంగా ఉన్నా సరే, ఎంత అస్థిరంగా ఉన్నా సరే, ఎక్కడి నుంచి, ఏ స్థితి నుంచి, ఏ స్థాయి నుంచి, ఏ దశ నుంచి అది ఎగిరిందో మళ్ళీ ఆ దశకి తీసుకొచ్చి దాన్ని కూర్చోబెట్టాలి. తతస్తతో నియమ్యైతత్. అక్కడి నుంచి దాన్ని వెనక్కి తీసుకొచ్చి ఆత్మన్యేవ వశం నయేత్. దాన్ని అక్కడే ఆత్మస్వరూపంలోనే ఉంచేందుకు ప్రయత్నం చేయాలి. ఇది కూడా మనకి తెలియని విషయమేం కాదు. పిల్లవాడిని ముందు ఏబిసిడి రాయించడానికి పడే కష్టాలేమో అవి పడటమే. ఏ రాయమంటే వాడు ఏ రాయటం అనే ఒక్క పని తప్ప మిగతా అన్నీ చేస్తానంటాడు కదా. అక్కడ కూర్చున్నవాడు ఇటు తిరిగాడు, అటు తిరిగాడు, ముందుకు వెళ్ళాడు, వెనక్కి వెళ్ళాడు, ఏమీ లేకపోతే పడుకుంటాడు. నాకు నిద్ర వస్తుంది పడుకుంటానంటాడు. ఎన్ని పనులైనా చేస్తాడు కదా, ఈ ఒక్క పని తప్ప. ఇన్ని పనులలో ఈ ఒక్క పని ఎందుకు చేయడు అంటే అదే గొప్పదనము. అలాంటి స్థితే మనస్సు కూడా ఉంటుంది. ఆత్మస్వరూపంలో ఉంచవు, ఎందుకు ఉంచవట్లేదు అంటే ఇది తప్ప అన్నీ చేస్తాననే అంటుంది. కాబట్టి యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. ఇలా గనక మనస్సును ప్రశాంతం చేసుకుని సాధన చేస్తే ప్రశాంతమానసం హ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ప్రశాంతం మనః. ఈ యోగి తాలూకు మనస్సు ప్రశాంతంగా ఉంది. యోగి కదా ఇతను. ఇలాంటి వాడికి ఉత్తమం సుఖం, ఉత్తమమైనటువంటి సుఖం వచ్చి చేరుతుంది. ఉపైతి, దానంతరదే వచ్చి చేరుతుంది. ఈ యోగిని వెతుక్కుంటూ సుఖం వస్తుంది. సుఖాన్ని వెతుక్కుని సుఖం కోసం చేయనక్కర్లేదు. యోగాభ్యాసం చేస్తే సుఖం అనేది వెతుక్కుంటూ వస్తుంది. శాంతరజసం,
మనసులో రజోగుణం తాలూకు ప్రభావాలని కానీ లేదా గుణాల తాలూకు ప్రభావాలను కానీ రాగద్వేషాది క్లేశాలను కానీ రానివ్వకుండా ఉంచితే సరి. అకల్మషం మనసులో అజ్ఞాన కల్మషం పోయేటట్లుగా జ్ఞాన సాధనను కూడా కలుపుకుంటే సరి. యోగ మార్గంలో సాధారణంగా జ్ఞానం కలవదు. జ్ఞానానికి వాళ్ళు పచ్చి విరుద్ధులు, పచ్చి విరోధం వాళ్ళకి. అయినా సరే జ్ఞాన మార్గంతో కలిసిన యోగ మార్గాన్నే పట్టుకోవాలి. జ్ఞాన మార్గానికి విరుద్ధంగా ఉండే కేవల యోగ మార్గంతో పెద్దగా ఉపయోగం లేదు. కాబట్టి అకల్మషం అజ్ఞానం పోయేటట్లుగా ఉండేటువంటి యోగాన్ని ఎంచుకుని బ్రహ్మభూతగా గనక మారితే, ఆ పరమాత్మ స్వరూపంగా గనక మారితే సుఖం ఉత్తమం ఉపైతి, దానంతరతే దగ్గరకు వచ్చి చేరుతుంది. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మష సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇలా గనక యోగాభ్యాసం చేసుకున్నట్లయితే, అది కూడా సదా ఎప్పుడూ చేసుకున్నట్లయితే, యోగి విగత కల్మష, ఆ యోగి పూర్తిగా తన కల్మషాన్ని, అజ్ఞాన కల్మషంతో సహా అన్ని కల్మషాలని పోగొట్టుకోగలుగుతాడు. తన మనస్సుని తానే గనక ఈ యోగం వైపుకు నడిపించుకోగలిగితే, యుంజన్నేవం సదాత్మానం, వాడు సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. అందరూ అనుకునేటట్లుగా యోగాభ్యాసమేమి అంత కష్టమేం కాదు, అంత కష్టమేం కాదు. మొదట్లో కొంచెం విరుద్ధంగా ఉంటుంది కాబట్టి కష్టం అనిపించవచ్చు, కానీ తర్వాత అనాయాసంగా వస్తుంది. అనాయాసంగా వచ్చేటువంటి ఈ సుఖాన్ని, అత్యంత సుఖాన్ని చాలా హాయిగా అనుభవించగలుగుతాడు. బ్రహ్మ సంస్పర్శం ఇదేమి సామాన్యమైన సుఖం కాదు, బ్రహ్మానందం అని పిలవగలిగినటువంటి సుఖం. ఈ సుఖాన్ని పొందగలుగుతాడు. ఒట్టి యోగంతో కాదు, బ్రహ్మభూత జ్ఞానమార్గంతో కలగలిసిన యోగంతో పొందగలుగుతాడు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. సర్వప్రాణులలోనూ తన యొక్క స్వరూపాన్ని చూడగలుగుతాడు. సర్వభూతాని చాత్మని, తన స్వరూపాన్ని పెంచాడు, పరమాత్మ స్వరూపంగా మార్చాడు కాబట్టి సర్వభూతాలు తన యొక్క రూపంలోనే, తన యొక్క పరమాత్మ రూపంలోనే ఉన్నాయి అని చూడగలుగుతాడు. ఈక్షతే యోగయుక్తాత్మ, యోగాభ్యాసం చేసి ఈ బలాన్ని పొందగలుగుతాడు. సర్వత్ర సమదర్శన, ప్రతి చోట సమంగా పరుచుకున్నటువంటి పరమాత్మను చూడగలుగుతాడు. ఇది జ్ఞానమార్గంతో కలగలిసిన యోగ మార్గం తాలూకు ప్రభావం అని పరమాత్మ చెప్తున్నాడు. ఆత్మ అంటే ఏ ఆత్మను తీసుకుంటారో అని భయపడి, యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని చెప్తున్నాడు. యోమాం పశ్యతి సర్వత్ర, నన్ను పరమాత్మను ప్రతి ప్రాణిలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి పదార్థంలోనూ గనక చూడగలిగితే, సర్వంచ మయి పశ్యతి, ప్రతి ప్రాణిని, ప్రతి పదార్థాన్ని, ప్రతి వస్తువుని నాలో పరమాత్మలో గనక చూడగలిగితే, తస్యాహం న ప్రణశ్యామి, అలాంటి వాడికి నేను పరోక్షంగా ఉండను, అలాంటి వాడికి నేను ప్రత్యక్షంగా ఉంటాను. సచమే న ప్రణశ్యతి, అలాంటి వాడు నాకు పరోక్షంగా మారిపోడు, నాకు ప్రత్యక్షమైపోతాడు. ఉన్నదింతే, జీవుడు పరమాత్మ ఇద్దరూ ఒకే మనస్సులో, ఒకే శరీరంలో, ఒకే కొమ్మ మీద వాలిన పక్షంలాగా ఉన్నారు కానీ ఒకరికొకరు తెలియనట్లున్నారు. ఈ జీవుడు పరమాత్మను పూర్తిగా పరోక్షం చేసి, పరోక్షంగా మార్చేసి, తన పక్కనే ఉండేటువంటి పక్షిని పరోక్షంగా మార్చేసి దాదాపు ఈ పరమాత్మ స్వరూపం లేదు అనే స్థాయికి తెచ్చేశాడు. ఎప్పుడైతే పరమాత్మను లేదు అనే స్థాయికి తెచ్చేశాడో, అప్పుడు పరమాత్మ కూడా జీవుణ్ణి లేదు అనే స్థాయికి తెచ్చినట్లుగా జీవుడు ఫీల్ అవుతున్నాడు. ఈ జీవుడు పరమాత్మ వీళ్ళిద్దరి భేదం, వీళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అంతరం పెరిగిపోతోంది, అగాధంలా మారిపోతోంది. ఎప్పుడైతే జీవుడు పరమాత్మకు మళ్ళీ సన్నిహితం అవ్వాలని ప్రయత్నం చేశాడో, ఎప్పుడైతే ఆ ప్రయత్నం మానసికంగా ఇంత బాగా జరిగిందో, అది సిద్ధి దశకు చేరుకుందో, అప్పుడు పరమాత్మ పరోక్షంగా మారడు. ఎప్పుడైతే పరమాత్మ జీవుడికి పరోక్షంగా మారడో, ప్రత్యక్షంగా కనిపిస్తాడో, అప్పుడు పరమాత్మ కూడా జీవుడిని ప్రత్యక్షంగా చూసినట్లే.
లేకపోతే వీడు చూడకపోతే, జీవుడనేవాడు పరమాత్మను చూడకపోతే, పరమాత్మ జీవుడిని చూసినా పెద్ద ఉపయోగమేమీ లేదు, ఎఫెక్టివ్గా ఉండదు అది. కాబట్టి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని పరమాత్మ అంటున్నాడు. అదేమయ్యా నిన్ను పరోక్షంగా చేసేసారా అంటే అది ఏం చెప్పుకోవాలి, చేశారు. సర్వభూతస్థమాత్మానం సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థిత సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. నిజానికి ఈ జీవుడు నాతో పాటే ఉన్నవాడు, నాతో కలిసే ఉన్నవాడు, నాలోనే ఉన్నవాడు, నాతో ఏకంగా ఉన్నవాడు. కానీ ఏం చేశాడు, తనని తాను విడదీసుకున్నాడు. విడదీసుకున్న వాడికి ఇంత మాట చెప్పాల్సి వస్తోంది, మళ్ళీ కలవరా బాబు అని చెప్పడానికి ఇంత చెప్పాల్సి వస్తోంది. సర్వభూతస్థమాత్మానం సర్వభూతస్థితం యోమాం. నేను ఒక్క జీవుడికి కాదు, ఒక్క శరీరంలో ఉన్న ఒక్క జీవుడికి ఇలాంటి వాడిని కాదు, అన్ని శరీరాలలో ఉండే అంతమంది జీవులకి ఇలాంటి వాడినే, అంతమందికి నేను అపరోక్షంగా ఉండేవాడినే, అంతమంది జీవుల యొక్క స్వరూపంలో ఉండేవాడినే. జీవులందరూ కలిసి నన్ను విడదీశారు, నన్ను వెలివేశారు సుమారుగాను అందరూ కలిసి. ఎవరైనా సరే సర్వభూత స్థితం యోమాం భజతి ఏకత్వమాస్థిత. నన్ను పరమాత్మగా గుర్తించి దండం పెడితే కాదు, దండం పెడితే సరిపోదు, ఏకత్వమాస్థిత. నా నుంచి విడివడినటువంటి ఈ జీవుడు మళ్ళీ నాలో కలిసేందుకు, నాలో ఏకమయ్యేందుకు ప్రయత్నం చేయాలి. ఏకత్వమాస్థిత, ఆ ఏకత్వాన్ని పొందాలి. పొందితే సర్వథా వర్తమానోపి సయోగి మయి వర్తతే. అప్పుడు వాడు నాకంటే విడిగా ఉన్నట్లు కాదు. బయటికి వాడి శరీరం రకరకాల విన్యాసాలతో ఉన్నా ఆ విన్యాసాలు ఏవి నిజం కాదు. సర్వథా వర్తమానోపి, ఎన్ని రకాలుగా అతను వ్యవహరించినా సరే సయోగి మయి వర్తతే, నాలో ఉన్నట్లు, నాతో ఉన్నట్లు, నాలో ఏకమైనట్లు అని అంటున్నాడు. అయితే దీనికి చేయాల్సిన పని మాత్రం చాలా హెచ్చు స్థాయిలో ఉంది. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. దానికి ఏం చేయాలి అంటే ముందు అసలు సుఖ దుఃఖాల్ని లెక్క చేయకుండా ఉండటం అనేది అలవాటు చేయాలి. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున. దానికి రెండు రకాల దారులు ఉన్నాయి. ఒకటి, ఎక్కడ సుఖం కలిగినా తనకే సుఖం కలిగినట్లు అనుకోవటం, ఎక్కడ కష్టం కలిగినా తనకే కష్టం కలిగింది అనుకోవటం. అంటే తన యొక్క పరిధిని విస్తరించటం, పరిధిని విస్తరించి మొత్తం ఎక్కడ సుఖదుఖాలు కలిగినా సరే నా యొక్క స్వరూపంలోనే సుఖదుఖాలు కలిగినాయి అని అనుకోవటం ఒక దారి. లేదా సుఖం వా యది వా దుఃఖం, అసలు నాలో కలిగిన సుఖదుఖాలకే విలువ లేదు అని అనుకోవటం. రెండిటినీ సమంగా చూసేయటం. సుఖం సుఖదుఖాలు వీటికి విలువ ఉంటే కదా, ఇవేమి నిజాలైతే కదా, ఇవేమన్నా శాశ్వతాలైతే కదా, వీటిని లెక్క చేయటం అనే దృష్టితోనైనా ఉండాలి. ఒకవేళ సంకుచిత బుద్ధితో ఆలోచిస్తే ఆ సంకోచాన్ని ఇంకా పెంచేయటం. ఒకవేళ బుద్ధిని విస్తరించదలుచుకుంటే ఆ విస్తృతిని ఇంకా ఎక్కువగా పెంచేసుకోవటం. ఇది రెండు దారుల ద్వారా ఈ సుఖదుఖ సమత్వాన్ని గనక సాధిస్తే సయోగి పరమో మతః. నిజం చెప్పాలంటే నిద్రపోయే వాళ్ళకు కూడా ఇదే నియమం. ఏంటంటే బయట ఎన్ని శబ్దాలు వస్తున్నా, బయట ఎంత గందరగోళం అవుతున్నా సరే మన నిద్ర మనం పోవాలంతే. అంతే తప్ప ఎవరో ఏదో చేస్తున్నారని చెప్పి మనమేమీ దాన్ని మన నిద్రని మనం పాడు చేసుకోకూడదు. బయట ఏదో శబ్దాలు అవుతే మనకేంటి, మన పని మీద మనం ఉండాలి అన్నట్లు ఉండాలి కదా. అలాగే బయట సుఖదుఖాలు ఏవో వస్తాయి. బయట అంటే ఆత్మస్వరూపం కంటే బయట ఏవో సుఖదుఖాలు ఉంటాయి. అవి ఎక్కడివి? శరీరంలోవి. ఒక శరీరంలోవా అనేక శరీరాల్లోవా, ఏదైతే మనకేంటి. మన శరీరంలో సుఖదుఖాలుంటే ఏమిటి, పరాయి శరీరంలో సుఖదుఖాలుంటే ఏంటి, శరీరాలన్నింటిలోనూ సుఖదుఖాలుంటే ఏంటి, అంతా మనకి సమానమే కదా అనేటువంటి తీరులో గనక చూస్తే ఇది సరిపోతుంది. స యోగి పరమో మతః. అలాంటి యోగి సర్వోత్కృష్టుడు అని చెప్పుకోవచ్చు. ఎక్కడ ఒక స్పెసిఫిక్ కండిషన్స్లోనే పడుకునే వాళ్ళని గొప్పగా అనుకోకూడదు. ఏదో సరిగ్గా తలుపులన్నీ వేసుకుని సౌండ్ తీసి ఫ్యాన్ తీసి అక్కడ పడుకుంటే పెద్దగా గొప్పగా చెప్పుకోనక్కర్లేదు. ఎంత హడావిడి ఉన్నా, ఎంత గందరగోళంగా ఉన్నా
పెళ్ళిళ్ళలో వాటిల్లో కునికిపాట్లు పడతారు చూడండి. ఒకవైపు ఒక బ్యాండ్ బాజా, ఒకవైపు ఈ మంగళవాద్యాలు, ఇంకోవైపు గోల, ఈ ధగధగలు, మెలమెలలు ఇవన్నీ ఉంటూ ఉండగా కూడా మాకేం పట్టదు, ఈ పెళ్లితో మాకేం సంబంధం లేదు అన్నట్టుగా మూల మీద కుర్చీలో కునికిపాట్లు పడతారు చూడండి. వాళ్ళలాంటి మానసిక స్థితిని తెచ్చుకుంటే యోగం సిద్ధించినట్లే అని పరమాత్మ చెప్తున్నాడు. అన్నీ మనలోనే ఉన్నాయి, ఎక్కడ వాడుతున్నామో ఎక్కడ వాడట్లేదు అనేటువంటి తేడా. ముందు రోజే చెప్పుకున్నాం కదా, ప్రాక్టికల్ జోక్స్ వేసుకుంటే దాన్ని పర్సనల్గా తీసుకోకూడదు అని. పర్సనల్గా తీసుకోకూడదు, కేవలం ఇది మాత్రమే, ఒక అటెంప్ట్ మాత్రమే. ఈ మాట విన్న తర్వాత అర్జున ఉవాచ, అర్జునుడికి ఒక ప్రశ్న వచ్చింది. యోగం యోగం అంటున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావని నాకు అర్థమవుతోంది. కర్మయోగంతో మొదలుపెట్టావు, కర్మయోగంతో మొదలుపెట్టి ఆ కర్మయోగాన్ని యోగాభ్యాసం దాకా తీసుకొచ్చావు. కర్మయోగం శారీరకమైన క్రియలకు సంబంధించిన వ్యవహారం, అది కర్మయోగం. ఈ యోగం మానసికమైన క్రియలను ఆపేటువంటి వ్యవహారం. శారీరకమైన క్రియల్ని ఆపేందుకు కర్మయోగం దారి, మానసికమైన క్రియల్ని ఆపేందుకు ఈ యోగాభ్యాసం దారి. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావని తెలుస్తోంది, ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ నువ్వు చెప్పిన కర్మయోగం ఓకే అనుకోవచ్చు. కర్మయోగాన్ని గనక అభ్యాసం చేస్తే శారీరక క్రియలు లేదా అనవసరమైన క్రియలు ఇవన్నీ తగ్గటానికి అవకాశం ఉంది అని అనుకోవచ్చు, అది వేరే విషయం. కానీ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. నువ్వు చెప్పిన ఇప్పటి యోగం ఉందే, మానసిక యోగం ఉందే, అది కుదురుతుంది అని నాకు అనిపించట్లేదు. అందులోనూ సామ్యేన సమస్థితితో సమభావనతో సాధించాలి అని కూడా ఇప్పుడు చెప్పావు, యోగస్త్వయా ప్రోక్త. కానీ ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ గతిం స్థిరాం. ఒకవేళ కుదిరితే, ఒక్క క్షణం కుదిరితే కుదురుతుందేమో, కానీ ఇది స్థిరంగా ఉంటుంది అని నాకు అనిపించట్లేదు. ఎందుకంటే చంచలత్వాత్, మనస్సు మహాచంచలం. ఎవరంటున్నది? ఏకాగ్రతకు మారుపేరైన అర్జునుడు అంటున్న మాట ఇది. అర్జునుడి ఏకాగ్రతకి మామూలు ఇది లేదు, ఏకాగ్రతకు అంతు లేదు. అలాంటి ఏకాగ్రతకి పరమచిహ్నమైన వాడు. అందువల్లే ఏకాగ్రతకి పరమచిహ్నం కాబట్టే ధనుర్ధరుల్లో కల్లా శ్రేష్ఠుడు అని పేరు పొందినవాడు. ఒట్టి బలంతోనో ఒట్టి నైపుణ్యంతోనో వచ్చిన పేరు కాదు ఇది, ఏకాగ్రత సాధన ద్వారా వచ్చినటువంటి పేరు ఇది. ఉత్తినే విజయుడు అని పేరు రాలేదు, ఉత్తినే ఏం రాలేదు. మనమేదో అక్కడ ఇక్కడ చూసి కర్ణుడి కంటే ఎప్పటికైనా అర్జునుడు తక్కువే, ఏదో కృష్ణుడు ఏదో ఒక్క అడుగు పైన వేయించాడు కాబట్టి గెలిచాడు అనుకునే స్థాయివాడేం కాడు. కర్ణుడి కంటే చాలా రెట్లు గొప్పవాడు. కర్ణుడు గొప్పతనం పరిమితం, అర్జునుడి యొక్క గొప్పతనం అపరిమితం. అలాంటి ఏకాగ్రతకి మారుపేరైన అర్జునుడు మనస్సు చంచలం కదయ్యా, ఇలా నిలుస్తుంది అని అడుగుతున్నాడు. మిగతా వాళ్ళ సంగతి చెప్పక్కర్లేదు. చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవత్ దృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఎవరైనా గాలిని గుప్పెట్లో బంధించి ఉంచగలరా? ఉంచలేరు. ఎందుకు? వాయువు చంచలం. వాయువు ఎప్పుడు ఏదో ఒకదాన్ని కదిలిస్తూ ఎక్కడికో ఒకసారికి వెళ్ళిపోయేటువంటి వస్తువు. ప్రమాథి నిజానికి అలా ఎప్పుడూ కదిలేటువంటి వాయువుకుండే బలం మిగతా పదార్థాలకి లేదు. బలవత్ దృఢం. ఎంత దృఢమైంది వాయువు! గాలి గనక తలుచుకుంటే ఎంత కొండ శిఖరాన్నైనా కిందకి దొరలేటు చేస్తుంది కదా, ఎంత మహామహావృక్షాలనైనా సరే కింద కూల్చేస్తుంది కదా. అలాంటిది వాయువు అయితే, వాయువు లాంటిది మనస్సు. చంచలం, కదలికల్లో వాయువు ఎందుకు సరిపోదు మనస్సుకి, అలాంటి చంచలం. ప్రమాథి, విక్షేపాల్ని చేయటంలో మనస్సుకుండే శక్తికి వాయువుకుండే శక్తికి పోలికే లేదు. ప్రమాథి. బలవత్, మొండితనానికి మారుపేరు మనస్సు. దృఢం, చాలా దృఢంగా ఉంటుంది. దానికి ఇష్టమైన విషయంలో తప్ప మరొక విషయంలోకి ఎంత చెప్పినా పోదు. తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. పిడికిట వాయువును బంధించడం ఎంత కష్టమో ఈ మనస్సును బంధించడం కూడా అంతే కష్టం అని నేను అనుకుంటున్నానయ్యా. అందువల్ల ఇది స్థిరంగా నిలుస్తుంది, నువ్వు చెప్పినటువంటి యోగాభ్యాసం స్థిరంగా ఉంటుంది అని నాకు అనిపించట్లేదయ్యా అన్నాడు.
అంటే శ్రీ భగవానువాచ, భగవంతుడు అన్నాడు, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అసంశయం, నువ్వు చెప్పిన దాంట్లో చిన్న లేశమంత సంశయం కూడా లేదు. అసంశయం. మహాబాహో, నీలాంటి మహావీరుడు మహాధనుర్ధరుడు ఈ మాట చెప్పాడంటే వినవలసిందే. ఏకాగ్రతకు మారుపేరుగా ఉండే నువ్వు చెప్పావంటే నమ్మవలసిందే. మనో దుర్నిగ్రహం, మనస్సును నిగ్రహించటం, మనస్సును ఒక చోట కుదుర్చటం అనేదేమీ సులభమైన పని కాదు. ఎందుకంటే అది చలం, ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. కానీ నువ్వు చెప్పినట్లు దుష్కరమైతే అవుతుందేమో కానీ అసాధ్యం కాదు. అభ్యాసేన కౌంతేయ గృహ్యతే. నువ్వు ఏకాగ్రతని ఎలాగైతే అభ్యాసంతో సాధించావో అలాగే మనస్సుని ఏకాగ్రంగా ఉంచటం కూడా అభ్యాసంతో సాధించవచ్చు. అయితే నీ అభ్యాసానికి నేను చెప్పే అభ్యాసానికి చిన్న తేడా ఉంది. నువ్వు చెప్పే అభ్యాసానికి వైరాగ్య సంస్పర్శ లేదు. నువ్వు చేసిన అభ్యాసానికి, నేను చెప్పే అభ్యాసానికి వైరాగ్యం అనేది కూడా తోడవ్వాలి. అభ్యాసేన చ కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. వైరాగ్యం గనక మనస్సుకి అంటిస్తే, వైరాగ్యాన్ని అలవాటు చేస్తే మనస్సు మాట వింటుంది. మనస్సు బలం ఎక్కడుంది అంటే దానిలో ఉండేటువంటి రాగంతోనే ఉంది. ఆ మనస్సు బలం, రాగబలం అనే దాన్ని తగ్గించి వైరాగ్యాన్ని అలవాటు చేస్తే కదలాల్సింది ఏమీ ఉండదు. ఏదో పని ఉంటే కదా బయటికి పోయేది. పని లేకుండా చేస్తే పని తాలూకు అవసరం లేదని చెబితే తప్పనిసరిగా కూర్చుంటుంది. అభ్యాసం చేయవలసిందే. దానికోసం పునర్యత్న, మళ్ళీ ప్రయత్నం చేయవలసిందే అని పరమాత్మ అంటున్నాడు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనా తు యతత శక్యో వాప్తుముపాయతః. మనసు మీద పట్టు లేకపోతే యోగం రాదు. మనసు మీద పట్టు ఎప్పుడు రాదు? మనసు నిండా రాగాలే ఉంటే రాదు. మనసు నిండా జిడ్డే ఉంటే మనసు మీద పట్టు కుదరదు. అసంయతాత్మన యోగో దుష్ప్రాప, నువ్వు చెప్పిందే, అక్కడ మాత్రం ఇదే వర్తిస్తుంది. కానీ వశ్యాత్మన, మనసు మీద పట్టు సాధిస్తే, అందులోనూ యతత, నిరంతర ప్రయత్నం అనేది కనుక చేస్తే శక్య అవాప్తుం, ఈ స్థితిని సాధించవచ్చు. ఉపాయత, దీనికి ఉపాయం చెప్పాను కదా, అభ్యాస వైరాగ్యం అని ఉపాయం చెప్పాను కదా, ఆ ఉపాయంతో చేయొచ్చు. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి వశ్యాత్మనాతో యతత శక్యో వాప్తుముపాయత. ఒక పెద్ద ఆట ఉంది. ఏంటంటే ఏదో బురద పూసిన స్తంభం ఒకటి ఉంటుంది, దాన్ని ఎక్కాలి. ఎక్కి పైన ఏదో ఊటి లాంటిది ఉంటుంది, దాన్ని తీసుకోవాలి. అది ఊటి దాన్ని, ఆ బురద స్తంభాన్ని ఎక్కుతూ ఉంటే వీళ్ళు కింద నుంచి నీళ్లు చల్లుతారు, ఈ శాడిస్టులు కింద ఉన్నవాళ్ళు. దానికేమి వేరే అక్కర్లా, చూడ్డానికి వచ్చిన వాళ్ళకే తలా మగ్గు నీళ్ళిస్తే చాలు, ఈ శాడిస్టులు చల్లుతూ ఉంటారు, చూద్దామని. వీడు పైకి వెళ్ళా జారా ఎప్పటికో ఒకప్పటికి కొంత దూరం పైకి వెళ్ళి ఇంకేముంది పట్టు సాధించాను అలే లోపల బీప్ అని ఒక సౌండ్ వస్తుంది, టైం అయిపోయింది అని. ఇప్పుడు వీడు ఈ పోటీలో గెలవాలా? ఎప్పటికైనాను గెలవలేడు. అలాగే ఈ యోగాభ్యాసం మొదలుపెట్టి ఈ బురద స్తంభం లాంటి సాధనని పైకి కిందకి జారుతూ ఉంటే, కష్టపడి సాధిస్తూ ఉంటే బీప్ అని ఒక శబ్దం వస్తుంది. శబ్దం వస్తే ఈ సాధన ఏమైపోతుంది? అప్పుడు ఏం చేయాలి? ఈ బీప్ వస్తే ఏం చేయాలి అనేది పెద్ద ప్రశ్న. మన దృష్టిలో చాలా వ్యాలిడ్ క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్నే అర్జున ఉవాచ, అర్జునుడు వేశాడు. అయతి శ్రద్ధయోపేతః యోగాత్ చలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి అని. కృష్ణ, నువ్వు చెప్పినట్లుగా ఈ యోగాభ్యాసంలో ప్రయత్నం అంత సులభం కాదు. ప్రయత్నం కుదురుకోవటానికే ఏళ్ళు పూళ్ళు పట్టచ్చు. కాబట్టి కావలసినంత ప్రయత్నం సరిపోలేదు. అయతి, అలాగని ఇతనేమి అశ్రద్ధాళువు కాదు. శ్రద్ధయోపేత,
ఆయతి శ్రద్ధయోపేత అంటే ఇందులో ఏముంది అంటే యోగాచలిత మానస, ఆ బురద స్తంభాన్ని ఎక్కి జారిపోతున్నట్లుగా ఈ యోగం ఏదో అందుకోవడానికి పైకి ఎగిరినట్టు కిందకి జారినట్టు ఇక్కడే తిరుగుతున్నాడు. మొత్తం మీద అప్రాప్య యోగ సంసిద్ధిం, యోగ సంసిద్ధి రాలేదు, యోగానికి ఫలితం రాలేదు. ఈ లోపల బీప్ సౌండ్ వచ్చింది. కాం గతిం కృష్ణ గచ్చతి. అలాంటప్పుడు ఏ గతిని పొందుతాడు? వీడు చేసిన సాధనంతా ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది కదా, బూడిదిలో పోసిన పన్నీరు అవుతుంది కదా. మరి వాడి పరిస్థితి ఏంటి? వాడు చేసిన యోగాభ్యాసానికి విలువ ఏముంటుంది అని అడిగాడు. అయతి శ్రద్ధయోపేత యోగాచలితమానస అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. కచ్చిన్నోభయ విభ్రష్ట ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి. పరమాత్మను అందుకోవాలి అని బయలుదేరాడు పాపం బ్రహ్మణ పథి. ఆ పరమాత్మను అందుకోవాలి అని బయలుదేరినప్పుడు విమూఢ, ఎక్కడో చోట రకరకాల మోహాలు వ్యామోహాలు కలుగుతాయి కదా, ఆ వ్యామోహాలు కలిగినాయి. కలగడంతో యోగాచలిత మానస కలిగింది. అప్రతిష్ఠ, స్థిరత్వం లేదు, అందలేదు స్థిరత్వం. ఏం చేస్తాం? ఒకరికి కూర్చుంటే స్థిరత్వం అందుతుంది, ఒకరికి అందదు. ఏం చేస్తాం దానికి? ఇలాంటప్పుడు స్థిరత్వం అందని వాడికి, అప్రతిష్ఠ అనేటువంటి వాడికి కచ్చిన్నోభయ విభ్రష్ట ఛిన్నాభ్రమివ నశ్యతి, ఎటూ కాకుండా గాలికి చిందరవందరైన మబ్బు లాంటి పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా? మబ్బు అంటే గాలితో జరగవలసిన వ్యవహారం, మబ్బు కురవటం అంటే గాలితో వ్యవహారం కూడి ఉంటుంది కదా. ఒక మబ్బుని ఇటువైపు నుంచి వచ్చిన గాలి అటువైపు నుంచి వచ్చిన గాలి తునాతునకలు చేసేసింది. తునాతునకలు చేసేస్తే ఆ మబ్బు ఎప్పటికీ కురవదు, ఇంకాను కురిసే వీలు ఉండదు. ఒకవేళ గనక ఆ చిన్న చిన్న ముక్కలు కురిసినా పైనుంచి కింద పడే లోపల ఎక్కడో ఆవిరైపోతాయి. అలాగే వీడి సాధన కూడా ఎటు కాకుండా ముక్కలు ముక్కలైపోయింది కదా, ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది కదా, వీడి సాధన ఆవిరైపోయింది కదా. అలా అవుతుందా? కచ్చిన్నోభయ విభ్రష్ట ఛిన్నాభ్రమివ నశ్యతి అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణ పథి అని అర్జునుడు అడుగుతున్నాడు. ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే అని అంటున్నాడు. ఏతన్మే సంశయం, ఇది నా సంశయం. కృష్ణ, ఓ కృష్ణుడా, ఛేత్తుమర్హసి, ఈ సంశయం నాకు మళ్ళీ తిరిగి రాకుండా చెప్పు. అశేషత, మళ్ళీ ఇందులో ముక్కలు మిగిలి ఉండకూడదు. ఎందుకంటే త్వదన్య సంశయస్యాస్య ఛేత్తా నహ్యుపపద్యతే, నువ్వే ఈ సంశయాన్ని పోగొట్టాలి, నువ్వు తప్ప మరొకరెవరు ఈ సంశయాన్ని తీర్చలేరు. ఏం తీరుస్తారు? ఏమవుతుందని ఎవరికి తెలుసు? ఆ బీప్ సౌండే వినవలసిన వాళ్లే అందరూ అయితే, బీప్ సౌండ్ వినేవాళ్లే అయితే తర్వాత ఏం జరుగుతుందని ఏం చెప్తారు? వీళ్ళు చూసొచ్చి చెప్తామంటారా? అనలేరు కదా, చూసొచ్చి చెప్పేవాళ్ళు లేరు కదా. అన్నీ చూసి చెప్పగలిగిన వాడివి నువ్వే కదా, కాబట్టి నువ్వే చెప్పు అని అన్నాడు. దానికి శ్రీ భగవానువాచ, నిజమేనయ్యా, నేను చెప్తాను, ఏమి డౌట్ లేదు. పార్థ నైవేహనాముత్ర వినాశస్తస్య విద్యతే నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నువ్వు కచ్చిన్నోభయ విభ్రష్టశ్చిన్నాభ్రమివ నశ్యతి అని అడిగావు కదా, నాశమేమీ ఉండదు. చేసిన సాధనకి కానీ సాధన చేసిన వాడికి కానీ ఏ రకమైన నష్టము ఉండదు. పార్థ నైవేహ నాముత్ర వినాశ, సాధన చేస్తున్నంతసేపు అతనికి ఏం టైం వేస్ట్ కాదు, చేసిన సాధన కూడా వేస్ట్ కాదు. అముత్ర వినాశ న విద్యతే, ఈ లోకంలోనూ అతనేమీ నష్టపోడు, పై లోకంలోనూ పై జన్మలోనూ నష్టపోడు. వినాశస్తస్య న విద్యతే. ఎందుకంటే కర్మ సిద్ధాంతంలో ప్రధానమైన నియమం ఉంది కదా. ఏముంది? నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అనే నియమం ఉంది. మంచి చేసిన వాడికి, అంటే సత్కర్మ చేసిన వాడికి, స్వధర్మాచరణ చేసిన వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్గతి రాదు అనే నియమం ఉంది కదా. అది కర్మ మార్గానికి వర్తిస్తే యోగ మార్గానికి వర్తించకపోతుందా? ఈ యోగ మార్గం ఏమైనా నిషిద్ధమా? కాదు కదా. యోగ మార్గం కూడా కళ్యాణమే కదా, మంచిదే కదా, మంచి మార్గమే కదా. మంచి మార్గంలో ఉన్న వీడికి దుర్గతి అనేది ఎందుకు వస్తుంది? నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. నాయన, ఇంత చిన్న పాయింట్ నీకెందుకు అందలేదు? తాత అంటే సంస్కృతంలో తాత కాదు, తాత అంటే నాయన, తండ్రి అని.
ఓ తండ్రి, నీకు ఇంత చిన్న పాయింట్ ఎందుకు అందలేదు? కర్మ సిద్ధాంతంలో చెప్పిన న్యాయం ఇక్కడ కూడా వర్తించాల్సిందే కదా. వర్తిస్తుంది, తప్పనిసరిగా అతనికి లాభమే కలుగుతుంది. అయితే లాభం ఏంటి అని నీకు ఆలోచనకి అంచనాకి అందకపోవచ్చు. లాభం ఏంటి అని నేను చెప్తాను. ప్రాప్య పుణ్యవతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాహ శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఆ యోగాభ్యాసం చేసుకునేటువంటి వ్యక్తి, యోగ సిద్ధిని పొందలేని వ్యక్తి, తాను చేసుకున్న కర్మలకు తగ్గట్లుగా, తాను చేసుకున్న సత్కర్మలకు తగ్గట్లుగా, ఈ యోగాభ్యాసానికి తగ్గట్లుగా పుణ్యవతాం లోకాన్ ప్రాప్నోతి. ఎంతో పుణ్యం చేసుకున్నవారు చేరవలసినటువంటి లోకాలను చేరుతాడు. ఉషిత్వా శాశ్వతీ సమాహ, అక్కడ కొన్నాళ్ళు పీట వేసుకుని కూర్చుంటాడు, చాలా రోజుల పాటు కూర్చుంటాడు. మళ్ళీ అక్కడ పూర్తయిపోయిన తర్వాత, పూర్తవ్వాల్సిందే కదా, ఆ పీట కొన్ని రోజులకి అరిగిపోవాల్సిందే కదా, కూర్చోగా అరిగిపోవాల్సిందే కదా. ఆ పీట అంతా అరిగిపోయిన తర్వాత శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్ట అభిజాయతే. శుచిగా ఉండే శ్రీమంతుల ఇళ్లల్లో పుడతాడు. శుచిగా శ్రీమంతులు అనేటువంటి రెండు విశేషణాలు ఉండేటువంటి ఇళ్లల్లో పుడతాడు. శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. ఇది స్థాయిలో కొంచెం తక్కువ యోగ సాధన ఉంటే. ఆ సాధనలో ఇంకొంచెం ఎక్కువ ఉంటే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. శ్రీమంతుల ఇళ్లలో పుట్టడం తక్కువ స్థాయి వాడిది. కొంచెం ఎక్కువ స్థాయి సాధన ఉండే మాట అయితే యోగినామేవ కులే భవతి, యోగుల ఇళ్లలోనే పుడతాడు. ఆ యోగులు శ్రీమంతులు అవ్వాలని నియమం లేదు, ధీమంతులై ఉంటారు. ధీమంతుల ఇళ్లలో పుడతాడు. శ్రీమంతుల ఇళ్లలో కానీ ధీమంతుల ఇళ్లలో కానీ పుడతాడు. ఈ శ్రీమంతుల ఇళ్లలో పుట్టడం గొప్ప, ధీమంతుల ఇళ్లలో పుట్టడం గొప్ప అంటే పరమాత్మ అంటున్నాడు ధీమంతుల ఇళ్లలో పుట్టడమే గొప్ప. ఏతద్ధి దుర్లభతరం, ఇది కష్టం. ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశం. ధీమంతుల ఇళ్లలో పుట్టడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకు కష్టం అనేదాన్ని పై శ్లోకంలో సుమారుగా వివరిస్తున్నాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయ సంసిద్ధౌ కురునందన. ఈ ధీమంతుల ఇళ్లలో పుట్టినవాడు, శ్రీమంతుల ఇళ్లలో పుట్టినవాడు కూడాను తత్ర తం బుద్ధి సంయోగం, సాధనని ఎక్కడ ఆపేసుకున్నాడో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టగలుగుతాడు, అక్కడి నుంచి అందుకుంటాడు. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం, పూర్వదేహంలో ఎంతవరకు సాధన చేశాడో అక్కడి నుంచి మళ్ళీ అందుకుంటాడు, అందుకుని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. అలా ముందుకు తీసుకువెళ్ళటానికి శ్రీమంతుల ఇళ్ళ కంటే ధీమంతుల ఇల్లు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సహాయం చేసేవారు, మాట చెప్పేవారు దొరుకుతారు కదా. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ అలాంటి బ్యాచే కదా పుట్టింది, కాబట్టి వాళ్ళు కాస్తంత సహాయం చేస్తారు, చేస్తే కొంచెం ముందుకెళుతుంది. యతతేచ తతో భూయ, దాంతో ఇంకా కూడా ప్రయత్నాన్ని పెంచుతాడు. సంసిద్ధవు, ఇంకా సంసిద్ధి కోసం తన ప్రయత్నాన్ని ద్విగుణీకృతం చేసుకుంటాడు. కురునందన, మీ కురు వంశమేమీ సామాన్యమైన వంశం కాదు. మీ వంశంలో పుట్టిన భీష్మాచార్యుడు లాంటి మహాయోగులేమి సామాన్యులు కారు. అలాంటి వంశంలో నువ్వు పుట్టావు. నీకు ఎలాంటి మాటలే పాపం పెద్దవాళ్ళు చెప్పారు. భీష్మాచార్యుడు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దుగా పెట్టుకుంది ఏదో అందంగా ముద్దుగా ఉన్నావని కాదు, యోగాభ్యాసానికి పనికొచ్చేవాడివి, యోగభ్రష్టుడివి అనే ఉద్దేశంతోనే. కాబట్టి సంసిద్ధవు తతోపి యతతే అనే మాట కుదురుతుందయ్యా అని చెప్పాడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశోపి సహ జిజ్ఞాసురపి కౌంతేయ శబ్దబ్రహ్మాతి వర్తతే అని పరమాత్మే అంటున్నాడు. పూర్వాభ్యాసం, ఇంతకుముందు చేసిన అభ్యాసం, అది మళ్ళీ పనికొస్తుంది. అది అలాగే ఉంటుంది. మన భాషలో చెప్పుకోవాలంటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఎక్కడి నుంచి అలాగే అందుతుంది. తేనైవ, ఆ అభ్యాసంతోనే ఎవరు చెప్పినా చెప్పకపోయినా సరే తన మనసు అటువైపుకే మళ్ళుతుంది. హ్రియతే హ్యవశోపి సహ, అతనికి అలాంటి పరిస్థితులు ఉన్నా లేకపోయినా సరే యోగాభ్యాసం వైపుకే మనస్సు మళ్ళుతుంది. అందువల్ల యోగభ్రష్టుడు అనేవాడు ఎప్పటికీ ఏమీ నష్టపోడు.
కొంచెం కూడా నష్టం అనేది రాదు. లాభం అంటే లాభానికి లాభం, లాభానికి లాభం అని అందుతూనే ఉంటుంది. అది కూడా పెరుగుతూనే ఉంటుంది అని పరమాత్మ చెప్పాడు. నువ్వు యోగభ్రష్టుడి దాకా వెళ్ళావయ్యా, యోగభ్రష్టుడి దాకా అక్కర్లేదు, అంత దాకా అక్కర్లేదు. ఈ సాధన చేసి మొదలుపెట్టి ఫలితం అందుకోలేకపోవడం దాకా అక్కర్లేదు. జిజ్ఞాసురపి, ఏదో పరమాత్మతత్వం ఏదో ఉంది, దాన్ని తెలుసుకుంటే మంచిదేమో, పొరపాటున మంచిదేమో అని అనుకునే వాళ్ళు కూడా జిజ్ఞాసురపి కౌంతేయ శబ్దబ్రహ్మ అతి వర్తతే. శబ్దబ్రహ్మ అంటే శబ్దబ్రహ్మ అంటే వేదం. ఆ వేదంలో చెప్పినటువంటి కర్మల తాలూకు ఫలితాలను అనుభవిస్తారు కదా కొంతమంది, అనుభవించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను కూడా దాటిపోతాడు. వాళ్లను దాటి వాళ్ళకంటే పై స్థాయిలో ఫలితాలను అనుభవిస్తాడు. ఏంటి? పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే కోరిక వరకే ఉన్నటువంటి వాడు. పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి అనే కోరిక ఉంటే కర్మ మార్గంలో కర్మలు చేసుకునే వాళ్ళ ఫలితాలను దాటి పై మెట్టులో లేదా పై అడుగులో ఉంటాడు అని పరమాత్మ చెప్తున్నాడు. జిజ్ఞాసురపి కౌంతేయ శబ్దబ్రహ్మాతి వర్తతే అని. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాంతి పరాంగతిం. ఇకవేళ గనక ప్రయత్నాన్ని కొంచెం పెంచాడా, అధికం ప్రయత్నం అనేది చేశాడా, ప్రయత్నాద్యతమానస్తు తన ప్రయత్నానికి ఇంకా ప్రయత్నాన్ని జోడించుకున్నాడా, అబ్బో యోగి సంశుద్ధ కిల్బిష, యోగి తన కిల్బిషాలని, తన పాపాలని, వీటన్నిటినీ శోధించుకోగలుగుతాడు. ఇలా ఎన్ని జన్మలలో కలుగుతుంది అంటే అనేక జన్మ సంసిద్ధ, అనేక జన్మల్లో కలుగుతుంది. సంసిద్ధ తతో యాతి పరాంగతిం. దానికంటే ఒకదానికంటే ఒకటి ఇలా ప్రయత్నం జోడవుతూ ఉండగా సిద్ధిని కూడా పొందగలుగుతాడు. ఎందుకంటే పొరపాటున ఒకటి జరిగితే జరగచ్చు. సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ అయ్యే జన్మలు కొన్నిసార్లు రావచ్చు. సంస్కారాలు క్యారీ ఫార్వర్డ్ అయినా సరే ప్రయత్నం చేయలేని జన్మలు కొన్ని కలగచ్చు. జడభరతుడి కథలు లాంటి కథల్లో అది విన్నాం కదా. పాపం ఆయన లేడీగా పుట్టినప్పుడు ఏం చేయగలడు, సాధన ఏం చేయగలడు. అలాంటివి ఏమైనా జరిగితే జరగవచ్చు. జరిగి ఏమైనా ఒక జన్మలో కాస్తంత తక్కువ, మరొక జన్మలో కాస్తంత ఎక్కువ అనే హెచ్చుతగ్గులు సాధనలో జరిగితే జరగవచ్చు. జరిగిన ఎప్పటికైనా సరే అనేక జన్మ సంసిద్ధ, ఒకసారి మొదలైనటువంటి ప్రయత్న ధార ఆగకుండా కొనసాగుతూనే ఉంటుంది. కొనసాగి చివరికి సిద్ధికి దారితీస్తుంది అని పరమాత్మ అంటున్నాడు. అందువల్లే నేను ఈ యోగ మార్గం గురించి ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావన చేశాను. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగీ భవార్జున. తపస్సు చేసేవాళ్ళకంటే యోగాభ్యాసం చేసేవాడే గొప్ప. ఒకప్పుడు ఒక్క కోణంలో చెప్పుకోవాలి అంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాడి కంటే కూడా యోగ మార్గంలో ఉన్నవాడే గొప్ప అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి జ్ఞానం ఉత్తినే రమ్మంటే వస్తుందా? దానికి ఈ మనస్సు కట్టడి చేసుకోవటం అనే మాట రావాల్సిందే కదా. కాబట్టి జ్ఞాన మార్గంలో ఉన్నవాడికి కూడా ఇదే ఉపాయం అవుతుంది. కాబట్టి జ్ఞానిభ్యోపి మతోధిక. కర్మ మార్గంలో ఉన్న వాళ్ళకంటే ఒక్క మెట్టు పైనే ఉంటాడు ఈ యోగ మార్గంలో ఉన్నవాడు. కాబట్టి కర్మిభ్యశ్చాధికో యోగి. తస్మాత్ ఒకవేళ అవదలుచుకుంటే యోగీ భవార్జున. నువ్వేదో యోగ్యుడివి అని అనుకుంటే యోగాభ్యాసం మొదలుపెట్టు, ఎవరు కాదన్నారు. జ్ఞాన మార్గంలోకి ఏదో జంప్ చేస్తానంటున్నావు కదా, అది తొందరపడి చేయబాకు, అదేమయ్యే పని కాదు. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున అని అంటున్నాడు. కానీ యోగ మార్గంలోకి వెళితే కొన్ని ప్రమాదాలు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం కదా. యోగ మార్గంలో జ్ఞానాన్ని కలపటాన్ని ఇష్టపడరు చాలామంది. అసలు పచ్చి యోగం అంటే అందులో జ్ఞానం కలవకూడదనే అంటారు. అలాంటి పచ్చి యోగాన్ని మాత్రం పెట్టుకోవద్దు. యోగినామపి సర్వేషాం మద్గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః అని మాత్రం గుర్తుంచుకో.
యోగినామపి సర్వేషాం, యోగులందరినీ కనుక తీసుకున్నా సరే, మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం, అంతరాత్మని తన యొక్క మనస్సుని మొత్తాన్ని నాకు సమర్పించి నా మీద శ్రద్ధతో నన్ను చేరి నన్నే ఆలోచించేవాడు ఉంటాడు కదా, వాడు యోగ మార్గంలో ఉన్న వాళ్ళలో కల్లా శ్రేష్ఠుడు అని నా అభిప్రాయం. సమే యుక్తతమోమత, యోగ మార్గంలో ఉన్న వాళ్ళందరికీ ఇతను శ్రేష్ఠుడు అని నా అభిప్రాయము. యోగ మార్గం పచ్చి యోగ మార్గం పెద్దగా ఫలితాన్ని ఇవ్వదు, కొంచెం శ్రమను ఎక్కువ కూడుస్తుంది. అలా కాకుండా నువ్వు యోగ మార్గంలో ఉంటూనే నా మీద శ్రద్ధ, భక్తి, ప్రీతి ఇలాంటి వాటిని గనక పెంచుకోగలిగితే తప్పనిసరిగా నీకు ఇంకా లాభం ఉంటుంది అని పరమాత్మ చెప్తున్నాడు. చెప్పి 47 శ్లోకాలు ఉన్నటువంటి ఈ 6వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేస్తున్నాడు. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ఆత్మ సంయమన యోగో నామ 6వ అని 6వ అధ్యాయం పూర్తయింది. ఈ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, ఈ అధ్యాయంలో సన్యాసం అని ఎక్కువగా మాట్లాడకూడదు, సన్యాసానికి ముందుండేటువంటి పరిస్థితుల్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు. సన్యాసానికి ముందు ఏం పరిస్థితి ఉంది? సంకల్ప సన్యాసం అనే పరిస్థితి ఉంది, దాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పాడు. మరి ఎప్పటికీ ఆ సన్యాసం వచ్చేను, ఎప్పటి వరకు ఈ కర్మఫల సన్యాసంతోనే సర్దుకోవాలి అంటే దానికి గీత ఎక్కడుంది చెప్పాడు. గీత ఎక్కడుంది అని చెప్పి, ఈ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు ఆ సన్యాస మార్గంలోకి దూకటానికి ముందు మధ్యలో యోగ మార్గాన్ని ఒకదాన్ని చూసుకుంటే మంచిది అన్నట్లుగా చెప్పాడు. దాన్ని మనం వేరే సందర్భంలో ఇంకో రకంగా మాట్లాడుకున్నా తప్పులేదు, కానీ ఇప్పటికీ కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు జ్ఞాన మార్గంలోకి దూకే ముందు యోగ మార్గాన్ని మధ్యలో ఆసరాగా ఉంచుకుంటే మంచిది అన్నట్లు చెప్పాడు. ఇంకో కోణంలో అంటే వేరే మార్చేమి చెప్పుకోము, జ్ఞాన మార్గంలో ఇవన్నీ అంశాలు అని చెప్పుకుంటాం, అంతకుమించి మార్పు ఏముండదు. అందువల్ల యోగ మార్గాన్ని అందుకోవటం మంచిది. యోగాభ్యాసానికి తీసుకోవలసిన జాగ్రత్తలు, యోగాభ్యాసం సరిగ్గా సాగకపోతే వచ్చేటువంటి నష్టాలు, లేదా సరిగ్గా సాగకపోతే వచ్చేటువంటి లాభాలు, వీటన్నింటిని గురించి చెప్పాడు. యోగ మార్గమైనా కర్మ మార్గమైనా సరే మనసులో నన్ను ఉంచుకోవటం అనేది ప్రధానం అనే మాట చెప్పాడు. ఈ మాటల్ని మనం శ్రద్ధగా మనం మనసులోకి ఎక్కించుకుని శ్రద్ధగా పరమాత్మను మనసులో ఉంచుకుంటూ పరమాత్మకు అర్పణం చేసేటువంటి దిశగా కర్మయోగాన్ని ఆచరించటం ఎలా అనే విషయం మీదే మనం ఎక్సర్సైజ్ చేసుకుందాము. అలాంటి శక్తిని మనకి ఇవ్వవలసిందిగా ఆ జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే ప్రార్థించుకుందాం. ఇప్పటికీ 6 అధ్యాయాల భాగం పూర్తయింది. ఈ 6 అధ్యాయాల భాగానికి కర్మషట్కం అని పేరు. మనం తొందరగా చెప్పుకున్నాం కాబట్టి దగ్గరగానే ఉంది కాబట్టి కర్మషట్కంలో ఏ విషయాల్ని క్రమంగా ఉపాదన చేస్తున్నాడు అనే విషయం మీద చిన్నపాటి అవగాహన అయినా మనకుంది. 5 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం ఒకవేళ తీసేస్తే 4 అధ్యాయాలలో కర్మయోగం తాలూకు ప్రాధాన్యాన్ని ప్రధానంగా చూపించాడు. అంటే శరీరంతో చేయవలసిన క్రియల తాలూకు ప్రాధాన్యాన్ని చెప్పాడు. ఈ 6వ అధ్యాయంలో కొంతమేరకు మనస్సు తాలూకు క్రియల లేదా మనస్సు తాలూకు క్రియలను ఆపే క్రియల తాలూకు ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పాడు. కర్మయోగమైనా యోగమైనా ఏదో ఒక క్రియారూపంలోనే ఉంటుంది కాబట్టి క్రియారూపంలో ఉండేటువంటి సాధనను గురించి ఈ షట్కంలో చెప్పాడు. పోనీ 5 అధ్యాయాల్లో చెప్పాడు, మొత్తం కలిపితే 6 అధ్యాయాల గుత్తిది. దీన్ని కదల్చకుండా ఈ షట్కంలో ప్రధానంగా ఈ విషయం ఉంది. అయితే ప్రతి దశలోనూ అది కర్మయోగమైనా యోగమైనా సరే పరమాత్మను దృష్టిలో ఉంచుకోవటం, ఆ అఖండానందం కోసమే పనిచేయటం అనే అంశం ప్రధానంగా ఉంది అని చెప్పాడు. ఆ అంశాన్ని కర్మషట్కానికి కావలసినటువంటి ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా మనసులో ఉంచుకుని కర్మయోగాన్ని సరిగ్గా సాధించే దిశగా అడుగులు వేద్దాం. అలాంటి అడుగుల్ని మనతో వేయించమని ఈ కర్మషట్కాన్నే ఉపదేశం చేసినటువంటి ఆ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మనే ప్రార్థించుకుందాం.